హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, యాక్ట్రెస్ జయలలిత గారు మనతో ఉన్నారు. అండ్ శంబాల 360 సొల్యూషన్స్ డాక్టర్ హరిహరినాథ్ రాజు గారు మనతో ఉన్నారు. నాలాంటి డాక్టర్లు ప్రపంచంలో 12 మంది ఉన్నాం. ఇండియాలో నేను ఉంటున్న అదృష్టం. ప్రతి ఒక్కరికి లైఫ్ చేంజెస్ కావాలి, ప్రతి ఒక్క సమస్య నుంచి బయటపడాలి అన్న దానికి ఉన్నది. ఓవరాల్గా ఎవరికైనా పెయిన్ ఉంది, ఎంత పెద్ద పెయిన్ అన్నా సరే నా దగ్గరికి వచ్చిన తర్వాత 10-15 నిమిషాల్లో పెయిన్ తగ్గిపోతుంది. చెప్పండి అమ్మా, అది ఎక్స్పీరియన్స్ ఎలా? ఆ కర్మల్ని, ఆ కష్టాల్ని అన్నీ ఆ దీపంలో పెట్టి మార్చేసి ఆ బూడిదని బయటపడేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఒక పచ్చని చెట్టుని ముట్టుకొని నమస్కారం చేసుకొని రావాలి. దీనికోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు కదండి. ఆ నిమిషం దాకా ఇక్కడ ఏదో పెట్టినట్టు దడదడగా ఉన్నట్టుగా ఫీల్ అయ్యేదాన్ని రోజు నేను. మీ దగ్గర కన్సల్ట్ అయ్యి మనం కూడా ఒక శంబాల 360 సొల్యూషన్స్లో జాయిన్ కావాలంటే ప్రాబ్లంకి 100% యూనివర్స్లో సొల్యూషన్ ఉంది. 15 లీటర్ల బకెట్లో 3 కేజీలు ఉప్పు వేసుకోండి, శుభ్రం కలిపేసుకోండి, డైల్యూట్ అయిపోతుంది. తలారా స్నానం చేసేయండి. నేచర్ కంటే గొప్పదేం కాదండి. నేచర్ దగ్గర లేనిది ఈ శంబాల శక్తి ద్వారా. ఓవరాల్ మీరేం చెప్తారమ్మా శంబాల 360 సొల్యూషన్స్ జాయిన్ అయిన తర్వాత? ఫిజికల్లీ స్ట్రాంగ్, ఎమోషనల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్. యూనివర్స్ శాటిలైట్ కంటే ఇంకా హైయర్ లెవెల్ ఎనర్జీ ఇది. అంతా అదే మొత్తం ఎనర్జీ, మొత్తం ఫుల్ శక్తి. పాజిటివ్ ఎనర్జీ. అది ఎవరు ఏ లాంగ్వేజ్ లోనే పెట్టుకోవచ్చు. అంటే మీకు ఎవరు చెప్పారు అండ్ మీరు ఏ ప్రాబ్లమ్స్ ఉండే ఇంతకు ముందు, ఇక్కడికి రాకముందు? చాలా నమ్మితే మాత్రం నమ్మిన వారు చెడిపోరు. నా ఎక్స్పీరియన్స్ ఇది. అంటే ఎన్ని డేస్కి మీకు కొంచెం మార్పు స్టార్ట్ అయిందమ్మా? ఇల్లు స్కాన్ చేస్తే తెలిసిపోతుంది ఆయనకి ఎక్కడ మంచి ఉంది, ఎక్కడ చెడు ఉంది అనేది. అది చూసి మనకు ఆ జియోపతిక్ స్ట్రెస్ ఒక పిరమిడ్ లాగా ఉంటుంది. లోపల శంబాల శక్తి ఉంటుంది. ఆ శక్తిని పెట్టి మనకి పూజ చేసి మంచి ప్రాసెస్ అది. గత జన్మలు చేసిన కర్మలు ఈ జన్మలు అనుభవిస్తారంటారు. ఇది ఎంతవరకు నిజం? 100 కోట్ల మందిలో ఒక్కలే కనుక అవకాశం ఉంటే అది నేనే అన్నా. 100కి 100, 99 లేదు నా దగ్గర. మీరు కూడా శంబాల వెళ్ళడానికా లేకుంటే మీరు శుద్ధి చేసుకోవడానికా? ఫస్ట్ నన్ను నేను శుద్ధి చేసుకున్న తర్వాతే శంబాల వెళ్ళడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు ఎలా ఉంది మీ లైఫ్? జయలలిత లేదు, చిరంజీవి లేరు, ఎంజీఆర్ గారు లేరు, ఎన్టీఆర్ గారు లేరు. ఎందుకంటే మనిషి అనేవాడు ఒకటే భూమిలో ఉంటుండు, ఒకటే వాటర్ తాగుతూ అన్నీ చేస్తుండు. ఈ వేరియేషన్స్ ఎందుకు ఉంటాయి సార్? యాజ్ యువర్ రీసెర్చ్ ప్రకారం, మీ నాలెడ్జ్ ప్రకారం ఒక మంచి చెడు అనేది ఎందుకు ఉంటుంది? నేను మనిషిని చూడండి, ఆత్మని చూస్తాను. అందరూ ఫిజికల్ బాడీకి ట్రీట్మెంట్ చేస్తారు, నేను సోల్కి ట్రీట్మెంట్ చేస్తాను. అందరికీ చెప్తున్నా, ఆడియన్స్ అందరికి కూడా చెప్తున్నామ్మా, నేను పర్సనల్గా అనుభవించి చెప్పిన విషయాలు ఇవి. తమ్ముడు చెప్పమంటే చెప్పమన్నవో లేకపోతే నాకేదో లాభం అని చెప్పినవో కాదు. అండ్ రీసెంట్లీ యూట్యూబ్ ఎక్కడ ఓపెన్ చేసినా కూడా మనకు శంబాల 360 సొల్యూషన్స్ గురించి చెప్పడం జరుగుతుంది. రండిరా నేను జీవితాలు మారుస్తా అని సార్ చెప్పడం జరుగుతుంది. నాకు కూడా చాలా డౌట్స్ వచ్చాయి. ఎందుకంటే జీవితంలో బాగుపడతా అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికి ఇష్టం ఉంటుంది. అందుకోసమే ఇవాళ వీళ్ళని ఇంటర్వ్యూ చేసి మనం అందరం దాంట్లో ఉన్న ఏంటిది అసలు శంబాల 360 సొల్యూషన్స్లో ఏం మార్పులు జరగబోతున్నాయి, ఎలా మనం దాంట్లో చేరాలన్నది ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. ఆయన జయలలిత గారు కూడా మనతో ఉన్నారు. ఆయన యాక్ట్రెస్గా కాదండి, ఇవాళ శంబాల 360 సొల్యూషన్స్లో తను కూడా ఒక భాగం అయ్యారు. అసలు ఏంటి తన ఎక్స్పీరియన్స్ ఏంటిదో ఇప్పుడు వాళ్ళిద్దరితో మనం ఇంటర్వ్యూ చేద్దాం. నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారమ్మా? సూపర్ ఫైన్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అమ్మా. మీ బిజీ షెడ్యూల్స్ శంబాల తమ్ముడు పక్కన ఉంటే ఎవరైనా కూడా ఓకే, ఇవాళ అక్క తమ్ముళ్ళ వచ్చారనమాట. అవును. సూపర్.
అండ్ చాలా వరకు మేము వీడియోస్ చూస్తున్నాం సార్. ఎందుకంటే రీసెంట్‌లీ చాలా మేము అంటే చాలా మందిని చేసాం ఆస్ట్రాలజర్స్‌ని ఇంటర్వ్యూ చేసాం. కానీ మీ టాపిక్ వచ్చేసి డిఫరెంట్‌గా ఉంది. అంటే ప్రతి ఆస్ట్రాలజర్స్ గానీ ఎవరినైనా మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు హోమాలు, యాగాలు అవి చేస్తుంటారు. మీరు ఎక్కడ కూడా మీరు ఎక్కడైనా చెప్తారేమో అని నేను ఇంటర్వ్యూస్ మొత్తం ఫాలో అయ్యాను. బట్ మీరు ఎక్కడ కూడా చెప్పలేదు. మీకు మీరే మార్చుకోవచ్చు. మీలోనే ఆ శక్తి ఉంది. మీ మీ దగ్గరనే అది ఉంది. వై ఆర్ యూ సర్చింగ్ ఫర్ అదర్ ప్లేసెస్ అని చెప్తున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శంబాలా 360 సొల్యూషన్స్ అంటే ఏంటి సార్ డాక్టర్ హరిహర గారు? నమస్కారం అండి. నమస్తే. నా పేరు డాక్టర్ హరిహరనాథ్ రాజు. నేను ఒక కాన్షియస్నెస్ డాక్టర్ అండి. ఓకే. నా లాంటి డాక్టర్లు ప్రపంచంలో 12 మంది ఉన్నాం. ఇండియాలో నేను ఉంటున్న అదృష్టం అనమాట. తర్వాత నేను క్వాంటమ్ ఫిజిక్స్లో రీసెర్చ్ చేశానండి. నాకు డాక్టరేట్ కూడా రావడం జరిగింది. తర్వాత నేను హిమాలయాల్లో ఉన్న రియల్ శంబాలాకి ఫిజికల్గా వెళ్ళి 2016లో విట్నెస్ చేసి రావడం జరిగింది అనమాట. అంటే శంబాల ఎనర్జీ అనేది అల్టిమేట్ ఎనర్జీ ఇన్ ద వరల్డ్. శంబాల అనేది ఏంటంటే అమ్మవారండి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి యొక్క ప్లేస్. అంటే సృష్టికి జన్మ ఫస్ట్ ప్లేస్ అది. అది హిమాలయాల్లో అవతలైపు ఉందన్నమాట. అది మనం స్టార్టింగ్లో ఉన్నామండి, ఎండ్లో మంగోలియా టెరిటరీలో ఉన్నది, గోబి డిజర్ట్లో. అది రియల్ శంబాల. ఓకే, రియల్ శంబాల. అంత పవర్ ఉంటుందా సార్ అక్కడ? చాలా హై ఎనర్జీ ఇన్ ద వరల్డ్ అండి. అక్కడికి వెళ్ళాలంటే నార్మల్గా ఫిజికల్గా మామూలుగా నార్మల్గా వెళ్తాం అనేది కాదండి. వెళ్ళాలంటే ఏముండాలంటే దేహశుద్ధి, వాక్శుద్ధి, మనోశుద్ధి, ఆత్మశుద్ధి. అంటే ప్యూరిటీ ఉంటే, మీకు సంకల్పం ఉంటే అక్కడికి 100% వెళ్ళరావచ్చు. ఓకే. ఎన్ని సంవత్సరాలు మీరు సాధన చేస్తే అంత మంచి ప్లేస్కి వెళ్ళగలిగారు సార్ మీరు అసలు? గుడ్ అండి. యాక్చువల్గా నా లైఫ్ ఏంటంటే, నేను అందరిలాగే నార్మల్గా ఉండేవాడిని పర్సన్. నాకు లైఫ్లో ఒక చేంజ్ అనేది రావడం జరిగింది. అంటే నాకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చిందండి. ఓకే. అది 2004లో. నేను నార్మల్గా అందరూ ఎలా అయితే హాస్పిటల్కి వెళ్తారో నేను కూడా వెళ్ళి చూపించుకున్నాను. అందరూ అంతే కదా. చూపించుకుంటే అక్కడ ఉన్న నా సిచ్యువేషన్ ప్రకారం 6 నెలల కంటే బతకమని చెప్పారు. అది నిజం, ఎందుకంటే ఆ సైన్స్లో అదే ఉంది. అప్పుడు 6 months వరకు మీ డ్యూరేషన్ అని అది ఉంది, అది నిజమే. సెకండ్ ఒపీనియన్ కోసం కూడా వెళ్తాం జరిగింది. అక్కడ కూడా అదే జరిగింది. ఆ టైంలో అష్టదిగ్బంధనం అయిపోయినప్పుడు మనిషి బతకాలని ఒక కోరిక ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు డిఫరెంట్గా థింక్ చేస్తాను. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే 360 degreesలో ఆలోచించామో ఏదో రకంగా మనకి సొల్యూషన్స్ అనేది దొరుకుతుంది. అప్పుడు తిరుపతి వెంకటేశ్వర అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నక్షత్రం నా నక్షత్రం ఒకటి. ఆ రకంగా నేను తిరుపతి వెళ్ళి శ్రీవారి సేవ చేసుకుంటూ బ్రహ్మోత్సవాల టైంలో రోజు దేవుణ్ణి ప్రాధేయపడి నాకు సొల్యూషన్ చూపించు అని పెద్ద ఆయన అడగడం జరిగింది. చక్రస్థానం అయిపోయింది, నారాయణ ఎక్స్ప్రెస్లో ఇంటికి రావడం జరిగిందండి. చేసిన తర్వాత ఒక ఫ్రెండ్ వచ్చాడు నాకు. ఆయనకి నాకు ప్రాబ్లం ఉందని తెలియదు. ఓకే. అది దైవ సంకల్పంగా జరిగిందనమాట. ఆయన నేను ఎప్పుడు కొత్తదనాన్ని పట్టుకుంటాను. అందరూ ఎలా వెళ్తే నేను కొత్తదనంగా వెళ్తాను, యూనిక్గా ఆలోచిస్తూ ఉంటాను ఎప్పుడు. ఆ రకంగా ఆ రోజు వచ్చి ఆయన ఎవరో ఒక క్వాంటమ్ ఫిజిక్స్ కొత్త సబ్జెక్ట్ చెప్తున్నారు. ఆయన ఒక అలోపతి డాక్టర్. ఆయన పేరు డాక్టర్ సేగు కృష్ణ రమేష్. ఆయన తమిళనాడు కృష్ణగిరి, కర్ణాటకలో బెంగళూరులో పెరిగారు. లక్నో యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేశారు, యూఎస్లో ఎంఎస్ చేశారు, దుబాయ్లో డాక్టర్ ప్రాక్టీస్ చేశారు. ఆయన రీసెర్చ్ చేసి ఒక కొత్త టెక్నాలజీ కనుక్కున్నారని నాకు చెప్పడం జరిగింది. అయితే నేను ఇప్పుడు బతకాలి కదా, నాకు నిజంగా భగవంతుడే పంపించడం అనుకుని నా ఫైల్స్ అనే పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. రిపోర్ట్స్ అన్ని ఓకే. ఆయన కనీసం ఏమీ చూడలేదు. నాకు ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఏదో చేశారు, కొత్త రకంగా చేశారు. చేసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఫస్ట్ టైం లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ పొందాను నేను. ఎలాంటి ఎక్స్పీరియన్స్? అంటే మైండ్ అంతా జీరో అయిపోయింది, పెయిన్స్లో ఎనర్జీ రావడం జరిగింది, ఇంట్లో లోపల నుంచి జరగడం జరిగింది. అసలు చాలా బాగుంది ఇది అని వెంటనే సార్ నేను బతుకుతానా అని అడిగాను. అంటే ఫస్ట్ క్వశ్చన్ అంతే కదా, ఎవరికైనా హోప్ ఉంటుంది కదా, నువ్వు 100% బతుకుతావు అన్నారు. అప్పుడు నేను ఏమన్నానంటే 100 కోట్ల మందిలో ఒక్కలే కనుక అవకాశం ఉంటే అది నేనే అన్నాను. అంటే మనిషికి ఎప్పుడు అవకాశం ఎప్పుడు ఏ రకంగా వస్తుందో తెలియదండి. వచ్చినప్పుడు దాన్ని మనం 100% ఉపయోగించుకోవాలని నమ్మాలి ఫస్ట్. నమ్మకం లేకుండా ఇది అవ్వదు, ఇది కాదు అని అనుకుంటే అక్కడ మరి నేను ఈ రోజు మీ ముందు ఉండకపోతున్నాను. అంటే ఆ రోజు నమ్మి ఆయన ఏం చెప్పారు 100% ఫాలో అయ్యానండి. 45 డేస్లో నా రిపోర్ట్స్ అన్ని నార్మల్ అయిపోయాయి. ఏంటారు సార్ అది అసలు డాక్టర్స్ తో కాని పని? ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు ఎందుకంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఎనర్జీ ఉండదు అనమాట, మొత్తం అంతా కూడా టోటల్ కొలాప్స్ బాడీ అంతా కూడా. ఎందుకంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేది చాలా డేంజరస్ పొజిషన్. అది ఎందుకు వచ్చింది అనేది అంతా కూడా ఇప్పుడు మీకు చెప్తాను. అసలు ఎందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది, ఎందుకంటే నేను దాని మీద నేను చాలా డెప్త్కి వెళ్ళి రీసెర్చ్ చేసి నేను ఆయనతో ఫాలో అయ్యి నేను డాక్టర్ అయ్యి నేను సైంటిస్ట్ అయ్యి శంబాల వెళ్ళి రావటం గల కారణం నేను బతికాను కాబట్టి. ఎందుకంటే ఇదే దాన్ని ఎంతమందికి మనం హెల్ప్ చేయకూడదు, ఎంతమందికి ఇవ్వకూడదు.
ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు అంతే కదా అన్నమాట. ఇప్పుడు అవును, మీరు బ్రతికారంటేనే అది హైలైట్ అంతే కదా ఇప్పుడు మనం బతుకుతాం కాదండి, మనం బతికించాలి అందరినీ. ఫస్ట్ మీకు అది ఎక్స్పీరియన్స్ 6 months లోనే మీ లైఫ్ అయిపోయినప్పుడు మీరు అంతే 45 days కి మీరు మంచిగా అయ్యారు కాబట్టి ఇంకా దాన్ని ఎందుకు మనం హెల్ప్ చేయకూడదు? ఎంతో మంది బాధల్లో ఉన్నారు. అందులో మన ప్రతి సైన్స్ ని మనకు వాల్యూ ఇవ్వాలి, అన్ని సైన్స్ ని మనం కలుపుకుని వెళ్ళాలి. ఏది మనం డిలీట్ చేయకూడదు, ఒకటే ఉందనుకోకూడదు ప్రపంచంలో. యూనివర్స్ లో పంచభూతాలు ఉన్నాయంటే పంచభూతాల్లో ప్రతి దానికి ఒక వాల్యూ ఉంది, ఒక్కో దానికి అన్ని కలిపితేనే పవర్, ఒకటే కాదండి మొత్తం ప్రపంచం అంతా. అక్కడి నుంచి మీరు శంబాల అక్కడి నుంచి అప్పటి నుంచి ఆయన టెక్నాలజీ గురించి నేను ఆయనతో కనెక్ట్ అయ్యి ఆయనతో ఫాలో అయిపోయి ఆయన ఏం చెప్తుంది ఫాలో అయిపోతే ఆయన కంట్రీ, ఆయన ఏ కంట్రీ తెలితే ఆ కంట్రీకి వెళ్ళి ఇదంతా నేర్చుకొని నేను కూడా డాక్టర్ అయ్యి ఇందులో నేను అందరికీ హెల్ప్ చేస్తా మొదలెట్టాను. ఆ మూమెంట్లో ప్రపంచంలో 12 మందికి ఆయన బాగా కనెక్ట్ అయ్యాం. వరల్డ్లో 12 పీపుల్కి ఆయన ఫస్ట్ ప్లేస్లో ఆయన బాగా నేర్పించి ఆయన ఈ విద్యను నేర్పించారు మొత్తం. తర్వాత ఆయన 2012లో ఏమైందంటే మంగోలియా కంట్రీ వెళ్దాము, నేను కూడా వెళ్తాను, అక్కడ బీటీఎన్ అమ్మాయి నాలా నేర్చుకుంది. అక్కడ కూడా నేను ఇండియాలో ఎలా నేర్చుకున్నాను, మంగోలియా కంట్రీలో బీటీఎన్ అమ్మాయి నేర్చుకుంది. నార్మల్గా ఆయన ఏమన్నారంటే నువ్వు కూడా రా హరి, నువ్వు కూడా మంగోలియా కంట్రీలో బేటీని పరిచయం చేస్తాను అంటే మీ అందరూ అక్కడికి వెళ్ళలేదు, ఫస్ట్ టైం అనమాట. అంటే దుబాయ్ వస్తాం, దుబాయ్లో చేసుకుంటామే తప్ప అలా లేదు. ఆ మూమెంట్లో నేను కూడా రమ్మంటే నేను ప్లాన్ చేసుకుందాం అనుకున్నాను. ఫస్ట్ వెళ్దాం అనిపించింది, మళ్ళీ కాదనిపించింది, అంటే మైండ్ ఒప్పుకోదు. అంటే అప్పటికి నాలో ప్యూరిటీ లేదు, అంటే నాకు ఏం తెలియదు, ఓన్లీ మంగోలియా కదా వెళ్దాంలే అనుకున్నాను. కానీ మంగోలియా కంట్రీకి ఆయన ఈ సబ్జెక్ట్ అంతా లెక్చర్ ఇచ్చి చాలామందికి వచ్చిన తర్వాత ఆ ప్లేస్కి ఒక లామా గారు వచ్చారు. లామా గారు వచ్చి ఆ సబ్జెక్ట్ అంతా విని లేదు మిమ్మల్ని శంబాలా అనే ప్రదేశానికి తీసుకెళ్ళబోతున్నాను అన్నారు. ఆయనకి తెలియదు, మా డాక్టర్ గారు కూడా, రమేష్ గారు కూడా సంబాల్ అంటే ఏమీ తెలియదు, నాకు తెలియదు. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆ మీటింగ్లో అది రావడం జరిగింది. వెంటనే నాకు సాయంత్రం రమేష్ గారు ఫోన్ చేశారు, ఇలా నేను 5 days కోర్స్ ఉంది, నువ్వు కూడా వచ్చి శంబాలా అంటున్నారు, నువ్వు ఎప్పుడు స్పిరిచువల్గా ఉంటావు కదా. నేను ఎప్పుడు స్పిరిచువల్గా ఉండేవాడిని, ఆయనతో ఎప్పుడు నేను మహాడేసేవాడిని అన్ని. ఆయన ఎంత సైంటిఫిక్గా ఉండేవారు, నాకు అంత స్పిరిచువల్గా ఉండేవాడిని. అంటే ఇద్దరు కాంబినేషన్ ఆల్రెడీ ఎప్పుడు డిస్కస్ చేసుకునేవాళ్ళు. వెంటనే నాకు ఆయన సాయంత్రం ఫోన్ చేసి నువ్వు ఇమీడియట్లీ బైదల్ వచ్చి మంగోలియా వచ్చి శంబాలా అంట, అది ఏదో యూనిక్ ప్లేస్ అంట, నువ్వు కూడా వస్తే బాగుంటే వెళ్దాం అన్నారు. అప్పుడు నేను ప్రయత్నం చేస్తే ఎలా వెళ్ళాలి అంటే మంగోలియా కంట్రీ వెళ్ళాలంటే డైరెక్ట్గా ఫ్లైట్ లేదు అప్పుడు, డైరెక్ట్గా ఆ రోజుల్లో. అంటే మా ఇటు రష్యా నుంచి అని వెళ్ళాలి, లేకపోతే చైనా నుంచి బీజింగ్ నుంచి అని వెళ్ళాలి మంగోలియా ఫ్లైట్. నెక్స్ట్ కౌన్సిలేట్ ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. సరే నేను బయలుదేరి అన్నీ చేసుకున్నట్టుకి పాస్పోర్ట్ ఇక్కడ పంపించి అది వచ్చి టికెట్ తీసుకుని అయినట్టుకి 1 week అయిపోతున్నది. ఆ రోజున నేను అప్పుడు మిస్ అయిపోయాను అనమాట లైఫ్లో. అంటే 2012లో ఆ టైంలో నేను వెళ్ళలేకపోయాను. అంటే ముందు నాకు అవకాశం వచ్చినా సరే వెళ్ళలేకపోయారు, అంటే మనలో ప్యూరిటీ లేక కారణం ఉంటుంది. అప్పుడు ఆయన రమేష్ గారు వెళ్ళిన తర్వాత చేతిలో గోధుమలు వేసి సూర్యుడికి అభిషేకం చేస్తే ఓం సూర్యాయ నమః అనేటికి ఉదయించే సూర్యుడల్లా క్లాక్ వేలో తిరిగాడు. ఒక సూర్యుడు 3 సూర్యులు 6 సూర్యులు 9 సూర్యులు 12 సూర్యులు అయ్యారు. రమేష్ గారికి వెళ్తున్నప్పుడు జరిగింది అదంతా. నాకు అది చెప్పగానే నేను చాలా బాధపడ్డాను, ఎంతో ఎక్సైట్మెంట్ అయ్యాను. అయ్యో అంత మంచి ఆపర్చునిటీ, ఆయన రమ్మని పిలిచినా సరే నేను వెళ్ళలేకపోయాను కదా. అంటే అప్పటికి నాకు శంబాలంటే ఏం తెలియదు. అప్పుడు యూట్యూబ్లో మొత్తం మొదలుపెట్టా. అప్పుడు కొన్ని వీడియోలు వచ్చినాయి, అంటే ఇది ఎవరు వెళ్ళలేరు, ఇది ఎక్కడా లేదు, ఇక్కడ జరగదు అనేది. నేను మొత్తం అన్ని ఏదైతే స్క్రిప్ట్ ఉందో నేను కూడా అది ఫాలో అయ్యాను. చాలా వీడియోలు చూసాను అప్పుడు కూడా. సరే ఇప్పుడు అన్నాను, ఏమండి మీరు మాత్రం వెళ్ళిపోయారు, నన్ను మాత్రం ఎట్టి బస్సులో తీసుకెళ్ళాలన్నారు. తీసుకెళ్ళాలంటే ఓకే టైం వచ్చినప్పుడు వెళ్దాం. నేను అప్పుడనే ఆయన కొంచెం ప్రొసీజర్ చెప్పారు, అంటే ఎలా ప్యూరిటీలో ఉండాలి, ఎలా వెళ్ళాలి, ఇక్కడ రావాలంటే ఏం అవ్వాలని ఆయన చెప్పడం జరిగింది. అప్పట్లోనే నాలో ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది. అంతమంది వరకు ఉన్న బిఫోర్ వేరండి, ఆయన చెప్పిన దగ్గర నుంచి నేను ఎందుకంటే నేను పట్టుకుంటే వదిలేదు లేదు, ఎండ్కి వెళ్ళాలంతే, లేకపోతే వెళ్ళేది లేదు. టచ్ చేసామంటే మాత్రం దాంట్లో డెప్త్కి వెళ్ళాలి. అంతా నేను ఏం చెప్పారు అది ఫాలో అయ్యాను. అంటే ఆయన ఏం చెప్పారంటే ప్యూరిటీ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. అంటే ఫస్ట్ ఏం కావాలంటే దేహశుద్ధి కావాలి. దేహశుద్ధి అంటే ఫిజికల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఇంటలెక్చువల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్. అంటే అన్ని రకాల ఆరోగ్యముతో మనం ఉండాలి. ఫస్ట్ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏమన్నారు, వాక్ శుద్ధి ఉన్నారు. అంటే నిజమే మాట్లాడాలి, అబద్ధం మాట్లాడుకో ఎట్టి పరిస్థితుల్లో. కానీ మనం బిజినెస్లో నార్మల్గా తెలియకుండానే అబద్ధం ఆడతాం కదండి, ఇది ఎలా సాధ్యం అది. తర్వాత మనోశుద్ధి అన్నారు. అసలు ఎప్పుడు 100% పాజిటివ్గానే థింక్ చేయాలి, నెగిటివ్ థాట్ అనేది మనసులోకి రాకూడదు అంటారు. మరి అలా ఏంటి దీంట్లో అంత అంతర్యం ఏముందంటే అప్పుడు ఏం చెప్పారంటే అది అమ్మవారి యొక్క అంశ సంబాల అనేది. అంటే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. అంటే దేహశుద్ధి అంటే ఏంటంటే శక్తి అంటే పార్వతీ అమ్మవారి అంశ,
ఓకే. అది నీలో ఉన్నప్పుడు ఆవిడ నీలో కలుపుకుంటుంది అక్కడికి వెళ్ళాలి అంటే. ఓకే. తర్వాత ఏంటంటే వాక్ శుద్ధి, అంటే సరస్వతి మాత, నిజాలు మాట్లాడాలి. నిజం మాట్లాడాలి, అబద్ధం మాట్లాడకూడదు. అది అలాగే మనోశుద్ధి, అంటే ప్యూరిటీగా ఉంటాం, అంటే లక్ష్మీమాత, లక్ష్మీదేవి. డబ్బు సంపాదించడం. అంటే డబ్బు గురించి అందరూ అబద్ధాలు ఆడతారు కదండి, మాటలన్నీ కూడా అంతే కదా, వచ్చే గొడవలన్నీ అక్కడనే అంతే కదా. కదండి. అంటే ఈ 3 ఇన్బ్యాలెన్స్ ఉంటుంది అందరికీ. ఓకే. ఎవరికైతే ఈ 3 బ్యాలెన్సింగ్ కావాలనుకుంటారో వాళ్ళు, అంటే అసలు నేను శంబాల వెళ్దాం అనుకున్నానంటే ఈ 3 మీకు బ్యాలెన్స్ అయిపోతాయి, ఈజీగా అయిపోతుంది. ఈజీగా అయిపోతాయి. అంటే మనం follow అందరూ ఈ 3 కష్టంలో ఉన్నారు. Okay. ప్రతి ఒక్కరికి డబ్బు ఆరోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, ఫ్యామిలీ రిలేషన్ డిస్టర్బెన్సెస్, అవును. అందరితో మోసపోతాం, లేదా లీగల్ ఇష్యూస్ అవుతూ ఉంటాం. అంటే రకరకాలుగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యతో ఉన్నారు, శక్తి లేకుండా ఉన్నారు. అంటే అది ప్యూరిటీ ప్లేస్. అంటే మనం ప్యూరిటీగా అవుదాం అనుకుంటే, మనలో మార్పు వస్తే, ట్రాన్స్ఫర్మేషన్ అవుతాయి. అంటే క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లై ఎలా అవుతాయిందో అవును. ప్రతి మానవుడు ఆ రకంగా మారి ప్యూరిటీ అయ్యి ఆ ప్లేస్లోకి వెళ్తే మీరు కూడా ఆ అమ్మవారితో ఐక్యమైపోతారు. ఓకే. అంటే ఇంత ఎక్స్పీరియన్స్ పొందారు మీరు, రకరకాలుగా పీపుల్ని చూశారు, రకరకాల సమస్యలతో మీ దగ్గరికి వస్తుంటారు ఇది చూసిన తర్వాత. అండ్ ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మనం గత జన్మలు చేసిన కర్మలు ఈ జన్మలు అనుభవిస్తారు అంటారు. ఇది ఎంతవరకు నిజం? అంటే గత జన్మ మనకి ఇవాళదే నిన్నటిదే జరిగింది మనకు గుర్తుండదు, గత జన్మ పాపాలు ఎందుకు మూట కట్టుకొని వస్తారు సార్? దానికి చెప్పాలంటే మన పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది తెలియాలండి ఫస్ట్. ఓకే. అంటే ఫస్ట్ నుంచి బేసిక్ నుంచి కనుక అందరికీ సబ్జెక్ట్ అర్థమవుతాయి, ఇది కనుక 100% ఫాలో మీకేంటో తెలిసిపోతుంది. ఓకే. మనందరం కూడా యూనివర్స్ నుంచి ఆత్మ రూపాన, అంటే దైవాంశ, అది ఆత్మ అంటే ఎవరంటే ఇప్పటివరకు ఎవరు కనుక్కోలేకపోయారు. అది అన్ని క్రియేట్ చేయగలరు, అన్ని కనుక్కున్నారు, కానీ ఆత్మ ఎవరు కనుక్కోలేకపోయారు. అంటే దైవకాలం కనుక్కోవాలని కూడా ఎంతో రీసెర్చ్ జరుగుతున్నది. అది ఎవరి వల్ల కాదండి, అది ఒక భగవంతుడి, అంతే, అది భగవంతుడి పవర్. అది దాని ద్వారా మనం 84 లక్షల కోట్ల జీవరాశులు జన్మలు ఎత్తి ఆఖరి జన్మ ఈ మానవ జన్మ వస్తుందండి ఎవరికైనా సరే. ఆఖరి జన్మ మానవ జన్మ. అంటే మానవ జన్మ అంటే వివేకంతో ఉంటుంది, అంటే ఆత్మ జ్ఞానం ఉంటుందండి. మిగతా జీవరాశులన్నీ ఏం చేస్తాయండి, ఆహారం సంపాదించుకుంటాయి, సంసారం చేసి దాని జాతను పెంచుకుంటాయి, తర్వాత ఆహారం పడుకుని నిద్రపోతే చచ్చిపోతాయి. మరి మనకి వాళ్ళకి తేడా ఏంటండి? భగవంతుడు మనకి జ్ఞానం ఇచ్చాడు, ఇది మంచి ఇది చెడు అనే విచక్షణ ఇచ్చాడండి. అందుకని అంటే భగవంతుడు అని ఏంటంటే భగవంతుడుగా మారటానికి మనిషి జన్మ అనేది మనకు అంకురార్పణది. ఓకే. అది అందుకనే ఎలాగే మానవులు అర్థం చేసుకోలేరు, నేను మాయలో ఉంటారన్న ఉద్దేశంతో 7 సార్లు ఇస్తాడు. అందుకని 7 జన్మలు బంధం. అంటే 7 జన్మల లోపైన నువ్వెవరివి, నేనెవరిని, నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు బతుకుతున్నాను, నా పర్పస్ ఏంటి ఈ భూమి మీదకి రావటానికి అనేది మీరు తెలుసుకుంటే మీరు మీ ఆత్మని భగవంతుడిలో ఐక్యం చేసేయచ్చు, మీరు కూడా భగవంతుడిగా మారి. అంటే మీరు ఎందుకు పుట్టారంటే మీరు చెప్పారు కదా కర్మ గురించి అన్నారు, ఇక్కడ వచ్చిన సబ్జెక్ట్ అనమాట. అందుకని నేను చెప్పడం జరిగింది. అంటే డైరెక్ట్ కర్మ అంటే కాకుండా అంటే జనాలకి అసలు సబ్జెక్ట్ అర్థం కావాలి. ప్రతి ఒక్కళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు రకరకాలుగా. అంటే ఇది కనుక మీకు అర్థం అవుతాయి, ఇది నిజమని మీకు అనిపిస్తే మీరు ఫాలో అవ్వచ్చు. 100కి 100, 99 లేదు నా దగ్గర, అంతే. ఆ కర్మల్ని తీసేస్తారు. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను నిన్ననే. చెప్పండి అమ్మా, అది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ మీరు వచ్చి చూసుకోవాలి, అది మీ కర్మలు ఎలా ఉన్నాయో తెలుసుకుని మీరు వచ్చి చూసుకోవాలి. నేను నిజంగా ఆశ్చర్యపోయినాను, ఇలా కూడా ఉంటుందా మన గత జన్మ పాపాలని కానీ కర్మల్ని కానీ అన్నీ. కొంచెం చెప్తా. ఒక పేపర్ ఎవరి స్టోరీని వాళ్ళు పేపర్ల మీద రాసుకుంటూ రావాలి, ఒక వైట్ పేపర్ మీద ఒక దీపం ముందు కూర్చొని మన పేరు చెప్పుకొని, మన వయసు చెప్పుకొని, మన జెండర్ చెప్పుకొని, మన అడ్రస్ చెప్పుకొని ఆ దీపం ముందు కూర్చొని పుంఖానుగా రాసుకుంటూ వెళ్ళాలి. అవి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఆ పేజీలు తయారవుతాయి. కొంతమందికి 3, కొంతమందికి 5, కొంతమందికి 10, వాళ్ళ కర్మల్ని బట్టి, వాళ్ళ కష్టాలని బట్టి. అలా రాశాక తమ్ముడు లోపలికి వచ్చి రాసేసావా అని అడిగి ఆ పేపర్లను ఇలా మడత పెట్టి నాకు ఒక ఇది చెప్పి, ఒక సిస్టమ్, వాటిని ఎలాగ మనకి చేయాలి, తర్వాత వాటిని ఒక బబుల్లాగా క్రియేట్ చేసుకొని ఎన్ని మనం రాసామో కష్టాలు, ఆ కష్టాల నుంచి బయటపడ్డట్టు, ఆ కర్మల నుంచి తప్పించుకున్నట్టు ఒక 3 సార్లు జంప్ చేయాలి. ఆ బబుల్లోంచి మనం ఎక్కడి దాకా బబుల్ వేసామో దానిలోంచి జంప్ చేసుకుంటూ రావాలి. చేసుకుంటూ వచ్చి ఆ కర్మల్ని, ఆ కష్టాలని అన్నీ ఆ దీపంలో పెట్టి మార్చేసి
ఆ బూడిదని బయటపడేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఒక పచ్చని చెట్టుని ముట్టుకొని నమస్కారం చేసుకొని రావాలి. అసలు ఎంత ఎనర్జీ డ్రైన్ అయిపోయిందో నాకు అవి రాస్తుంటే. చాలా వీక్ అయిపోయినా, కష్టాలు కదా, కష్టాలని కర్మల్ని రాసుకుంటున్నాము. ఇలా ఉంది తమ్ముడు అంటే పడుకో అని మళ్ళీ స్టామినా ఇచ్చి ఇది ఇలాగే ఉంటుంది అంటే నువ్వు గత జన్మ అంతా తలుచుకుంటూ కష్టాలు తలుచుకుంటూ పాపాలు తలుచుకుంటూ రాసావు కాబట్టి ఇలా అయిందని నాకు ప్రత్యక్షంగా చూపించారు. ఇంకొకటి ఇది నిన్న జరిగింది. మొన్న వెంటనే నేను పరిచయమై 1.5 month అవుతోంది. ఆయన చెప్పినవన్నీ చేస్తూ వచ్చాను. రోజు వారింట్లోనే ఉంటాను. నా ఇంట్లో ఉండేది తక్కువ, అక్కడే ఉంటాను. నాకు ఏదైనా చిన్న భయాలున్నా స్ట్రెస్ ఉన్నా ఆయన దగ్గర మంచి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, శంబాల ఇన్స్ట్రుమెంట్స్. అయ్యో అల్టిమేట్ సర్వరోగ నివారణి అనమాట. మన ప్రోగ్రాంలో మన ఫోన్లో మనమే ప్రోగ్రామింగ్ చేసుకొని హార్ట్కా, లివర్కా, పాజిటివ్ థాట్స్కా, స్ట్రెస్కా, అసలు ఎన్ని ఉన్నాయో అందులో. దీనికోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు కదా. హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. హాస్పిటల్కి వెళ్ళి అవని వాళ్ళు ఒక్కసారి తమ్ముడి దగ్గరికి వచ్చి చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది ఏంటనేది. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. తర్వాత మొన్న నన్ను చూస్తూ నీకు ఒకటి చేయాలి, నువ్వు ప్యూరిటీ అవుతూ వస్తున్నావు, అందుకనే నాకు చేయాలనిపించింది. ఇది ప్యూరిటీ అయితే కానీ చెయ్యను అని. నిన్న చేసింది కానీ మొన్న చేసింది కానీ. ఏంటి తమ్ముడు అంటే పడుకో అన్నారు. పడుకున్నాను. ఒక సాంబ్రాణి గడ్డి వెలిగించారు. వెలిగించి ఆ హీట్ చూపిస్తూ ఉన్నారు. కొంచెం చిన్న ఆ హెయిర్ని అది కాలినట్టుగా నాకు అనిపిస్తోంది, కళ్ళు తెరవద్దన్నారు, అలాగే మూసుకోమన్నారు. ఆ నిమిషం దాకా ఇక్కడ ఏదో పెట్టినట్టు దడదడగా ఉన్నట్టుగా ఫీల్ అయ్యేదాన్ని రోజు నేను. అది చేసిన తర్వాత లేచి కూర్చో అన్నారు. ఆ రోజంతా ఎంత హాయిగా ప్రశాంతంగా ఉండి వెళ్ళి నిద్రపోయి మార్నింగ్ వాక్ చేసుకొని అంత చక్కగా లేచి తిరిగాను. ఏం చేశారు తమ్ముడు అంటే, నీలో ఏదో సోల్ ఉంది, నీది కానిది, అది నేను తీసేశాను, అది చెడుగా కూడా తీయలేదు, చెడుగా తీస్తే మళ్ళీ అది మనల్ని శపిస్తుంది, దానికి మంచి విషయం చెప్పి తీసేశాను. అప్పటి నుంచి ఇక్కడ ఏదో బరువు పెట్టినట్టుగా పోయింది నాకు. జనాలు నమ్ముతారో నమ్మరో నాకు అనవసరం. విన్నది కన్నది నిజం కాదు, మనం ఏదైతే అనుభవించామో అదే నిజం. నేను గత 1.5 రోజులుగా రోజుకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనుభవిస్తూ వచ్చాను. 1 month నుంచి. నిన్న మొన్న అల్టిమేట్ అనమాట. అల్టిమేట్. అది శాస్త్రమా సైన్సా, దానికి మించిన శక్తి, త్రిశక్తి మాత, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి వాళ్ళే సృష్టించారు కదా సృష్టిని. వాళ్ళంతా ఈ శంబాలలో ఉన్నప్పుడు ఇవన్నీ ఇవన్నీ పారదోలడం నిజంగా అద్భుతం. అది అంటే అమ్మ మీరు అంటే చాలా లైఫ్ లీడ్ చేశారు, రకరకాల పీపుల్స్ ని చూశారు కదా. తర్వాత తన డాక్టర్ గారిని కలిసిన తర్వాత, సార్ని కలిసిన తర్వాత అంటే మీకు ఎవరు చెప్పారు, అండ్ మీరు ఏ ప్రాబ్లమ్స్ ఉండే ఇంతకు ముందు, ఇక్కడికి రాకముందు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూనే వచ్చినాయి నాకు. అప్ అండ్ డౌన్స్, పడడం లేవడం, డిప్రెషన్కి వెళ్ళలేదు, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలగలేదు, ఏమీ లేదు. సరే కానీ భగవంతుడు కష్టాలు పెడుతున్నాడని తమ్ముడిని కలవక ముందర వరకు కర్మలు అనుభవించాలి అన్నట్టుగానే ఉన్నా నేను. మాధురి అని యాంకర్ ఉంటుంది, తన యాక్ట్రెస్ కూడా, మా ఇంట్లో పిల్లలాగానే. ఒక ఫైన్ ఈవినింగ్ ఫోన్ చేసింది. అమ్మ చాలా మందిని చూశారు, చాలా మందిని నమ్మారు, ఒక్కసారి నేను ఒక గురువు గారిని చెప్తాను, వస్తారా అని అడిగారు. నేను ఇప్పుడే వస్తానని చెప్పా. లేదు రేపు తీసుకెళ్తానని తీసుకెళ్లారండి. అది తీసుకెళ్ళిన మరుక్షణం ఏంటో తెలీదు, మాకు ఆత్మ సంబంధమా సోల్మేట్సా ఏంటని తెలీదు. నాకు దేవుడిచ్చిన తమ్ముళ్ళగా ఫీల్ అయినాను. ఆయన కూడా అలాగే అక్క అని అంత ఆప్యాయంగా నోరారా పలకరించారు. నేను చూసుకుంటానక్క, మీకే కష్టాలు ఉండవు, మీ కర్మల్ని రీరైట్ చేస్తాను, నాకు ఇలాగ భయంగా ఉంటుంది తమ్ముడు, దడగా ఉంటుంది తమ్ముడు, నేను ఇట్లా ఒక సమస్యలో ఉన్నాను, ఇవన్నీ చెప్తే అన్నీ ఇలాగా చిటికలో మాయం చేస్తానని చెప్పి ధైర్యం చెప్పి మొత్తం పాజిటివ్ అండి. ముందర ఆ ఇంట్లోకి అడిగి పెడితే పాజిటివ్. అది సైన్సా, శాస్త్రమా, మహిమ, శక్తి అవన్నీ పక్కన పెడితే ప్యూర్ పాజిటివ్. 10 మంది బాగుండాలి ఆయన వల్ల అని. పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఆయన తిన్నారా తినలేదా అని
ఎంతమంది వచ్చినా అందరికీ ఒకే రకం ట్రీట్మెంట్. ఓకే. మామూలు వాళ్ళు లేరు, విఐపీస్ లేరు, వివిఐపీస్ లేరు. సేమ్ టీ. అందరినీ కూర్చోబెట్టి స్కాన్ చేసి ఓ. మనలో ఉన్న గ్రహ దోషాలు, గృహ దోషాలు, అనారోగ్యాలు అన్నిటినీ స్కాన్ చేసి నీకు ఇది ఉంది, నీకు ఇది ఉంది, నువ్వు ఇది చేసుకో, నువ్వు ఇది చేసుకో, నీ కర్మల నుంచి బయటపడతావు, నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది, నీ శక్తి నీలోనే ఉంది, నాలో ఏమీ లేదని చెప్తారు. అంత చేసి అదే. ఎవరండి ఈ రోజుల్లో అవును. చెప్తారు ఫలాపేక్ష లేకుండా? నిజమే. ఫీజు కూడా ఏమీ అడగరు. అవునట, తీసుకోరట. దక్షిణ, నువ్వు దక్షిణ అనాలి, ఫీజు అనకూడదు. మళ్ళీ డౌట్ అనకూడదు, క్వశ్చన్ అని అడగాలి. డౌట్ అంటే మళ్ళీ ఆయనకి ఇష్టం ఉండదు. నువ్వు ఎన్ని క్వశ్చన్లు అయినా అడుగు, నేను ఆన్సర్ చేస్తాను. దక్షిణ అది 100 పెడతారా, 200 పెడతారా, ఏం చూసుకోరు. మళ్ళీ అదేం చేస్తారు, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు అక్కడ ఉండిపోతాం కదా, అవును. ఆ సంబాల శక్తికి అవును. కనెక్ట్ అయిపోయి, అట్రాక్ట్ అయిపోయి, ఆయనే భోజనాలు తెప్పించడము, ఆయనే ఈవినింగ్ టిఫిన్లు తెప్పించడము. ఉమ్. ఆ, మనుషుల్లో దేవుడు అండి. ఓకే. అతిశయోక్తి కాదు, ఎదురుకుండా ఉన్నారని ముఖస్థుతి కాదు. ఉమ్. నమ్మితే మాత్రం నమ్మిన వారు చెడిపోరు. నా ఎక్స్పీరియన్స్ ఇది. అంటే అమ్మ చెప్పంగానే ఇప్పుడు ఎవరైతే మాధురి గారు యాంకర్ గారు చెప్పిన తర్వాత కూడా మనలో ఒక సందేహం ఉంటుంది, ఎన్ని చోట్ల వెళ్ళాను, ఇక్కడ కూడా అవుతుందా కాదా, ఈ అమ్మాయి చెప్తే వెళ్ళానని. ఎందుకు చాలా మంది అలాగనే వస్తుంటారు. నేను అయితదా కాదా అని వెళ్ళలేదు. ఓకే. వెళ్దాం, ఉమ్. కలుద్దాం, ఏం చెప్తారో చూద్దాం, మ్మ్. అంతే. అయితదా అవదా అనే ఒక నెగిటివ్ థాట్ లో వెళ్ళలేదు. వెళ్ళలేదు. ఓకే. ఇక వెళ్ళి కూర్చున్నాక అసలు ఆ నెగిటివ్ అనేది ఇంత కూడా లేదు, 1% కూడా లేదు. ఉమ్. ఇప్పటికి నేను 100% బాగున్నాను. ఓకే. ఒక్క 1% మాత్రం, 101%లో ఒక్క 1% మాత్రం ఎందుకు నా బ్రెయిన్ అప్పుడప్పుడు Okay. చిన్న నెగిటివ్కి వెళ్తుంది. అది కూడా వెళ్ళకూడదు. ఉమ్. ఆ ప్యూరిటీ కూడా సంపాదించుకోవాలని సాధనలో ఉన్నాను. సాధన కూడా మ్యాక్సిమం చేస్తున్నాను, ఇంకా చెయ్యాలి. ఇంకా తమ్ముడికి తెలుస్తోంది నేను అచ్చా. ఎంతవరకు సాధన చేస్తున్నాను, ఓ, అది ఏం కూడా, ప్యూరిటీ ఓకే. చేస్తున్నాను అనేది చెప్పేస్తారు. అచ్చా అచ్చా. ఓకే. చెప్పేసి ఇదిగో నీలో ఇంత ప్యూరిటీ వచ్చింది, అందుకని నీకు ఈ రోజు ఇది చేయబోతున్నానని చెప్పి చేస్తారు. ఓకే. మనం అడిగితే చెయ్యరు. ఉమ్. అది అలాగే ఒక ఆస్ట్రో కార్డ్ అని ఇస్తారు మనకి. ఓకే. అది దగ్గర పెట్టుకుంటే ఆ శక్తి, త్రిశక్తి మన దగ్గర ఉన్నట్టే. ఉమ్. ఎక్కడికి వెళ్ళినా, అది వరకు కార్లో వెళుతుంటే అమ్మో ఏమవుతుందో ఏమవుతుందో భయం. అనేసి అవును. భయపడేదాన్ని. ఇప్పుడు బేఫికర్ అలా అచ్చా. కూర్చుంటా, ఉమ్. చక్కగా ప్రశాంతంగా కూర్చుంటా. ఓకే. ఈ కార్డ్ ఎప్పుడు ఒంటి మీదే ఉంటుంది. ఓహో. ఒక స్నానం టైంలో తప్పించి ఎప్పుడు ఒంటి మీదే ఉంటుంది. ఎంత ధైర్యమో అది. ఓకే. తర్వాత ఇంకా ఇన్స్ట్రుమెంట్స్, శంబాల ఇన్స్ట్రుమెంట్స్ మనకి హీలీ, మ్యాక్ హీలీ ఓకే. ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. నేను రోజు వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను. ఓకే. జిపిఎస్, జియోపతిక్ స్ట్రెస్, ఓకే. గృహ వాస్తు బాగాలేకపోయినా, మన భూమిలో ఏమైనా చెడు ఉన్నా ఇల్లు స్కాన్ చేస్తే తెలిసిపోతుంది ఆయనకి, ఉమ్. ఎక్కడ మంచి ఉంది, ఎక్కడ చెడు ఉంది అనేది. అది చూసి మనకు ఆ జియోపతిక్ స్ట్రెస్ ఒక పిరమిడ్ లాగా ఉంటుంది. లోపల శంబాల శక్తి ఉంటుంది. ఓకే. ఆ శక్తిని పెట్టి మనకి పూజ చేసి, మంచి ప్రాసెస్ అది. మనకి ఎక్కడ చెడు ఉందో అక్కడ పెడతారు. ఓకే. నేను అంతకు ముందర నా ఇల్లు చూసి 3 బెడ్రూమ్లు బాగలేవని చెప్పారు. ఓకే. ఇక అప్పటి నుంచి హాల్లో పడుకోవడం స్టార్ట్ చేశాను. ఓకే. ఎప్పుడైతే ఆ జియోపతిక్ స్ట్రెస్ పెట్టుకొని ఆస్ట్రో కార్డు వేసుకున్నాను, అప్పటి నుంచి నా రూమ్లో నేను పడుకుంటున్నాను ప్రశాంతంగానే. Okay. మరి అంత ఆదమర్చి నిద్రపోకపోయినా అదే, భయం లేదు, ప్రశాంతంగా ఉన్నాను అనమాట. ఇలాంటివి ఎన్నో ఎన్నో ఉన్నాయి ఈ శక్తిలో. ఓకే. నమ్మితే, ఎక్స్పీరియన్స్ అయితే చేసుకోవడానికి. ఉమ్. మన ఆరోగ్యం మన చేతుల్లోనే, ఓకే. అంతే. అంటే 1 మంత్ వెళ్ళి మీరు కొంచెం, అంటే ఎన్ని డేస్ కి మీకు కొంచెం మార్పు స్టార్ట్ అయిందమ్మా? వెంటనే వెంటనే తెలిసిపోయింది, తెలిసిపోతుంది. వెంటనే తెలిసింది. అచ్చా అచ్చా. డే బై డే ఇంత పర్సెంట్ మనకి ట్రీట్ చేసేటప్పుడు అంటారు ఇప్పుడు ఎంత పర్సెంట్ బాగుంది. ఏదైనా స్పాట్లో పెయిన్తో వెళ్ళామంటే స్పాట్లో తగ్గించేస్తారు. ఓకే. నీ పెయినా, బ్యాక్ పెయినా, ఏదైనా కూడా ఉమ్. కొంచెము నెగిటివ్ థాట్స్గా ఉన్నాయా, బ్రెయిన్ బాగలేదా, ఆ శంబాల శక్తితోటి తీసేసి ఒక 10 నిమిషాల తర్వాత ఇప్పుడు ఎలా ఉందంటారు. నేను ఫ్రీగా ఉన్నాను, ఉమ్. బాగుంది, మైండ్ ఫ్రీ అయిందని చెప్తాం. అలాగా స్పాట్లో పెయిన్ పోతుంది. ఓకే. ఇంకా ప్యూరిటీ కోసమని చాలా చెప్తారు. ఆహా. ఉప్పు నీటి స్నానాలు, ఓకే. ఆవు నెయ్యితో దీపాలు. సాయంత్రం పూట ఓ. మన బెడ్రూమ్లోనే ఆవు నెయ్యి దీపం వెలిగించుకొని, త్రిమూర్తుల్లాగా 3 ఒత్తులు వేసుకొని, వాటి ముందర కూర్చొని మనం ఎవరు ఏంటి, మన అడ్రస్ చెప్పాలి. అన్నిటికీ ఓకే. గ్రాటిట్యూడ్ చెప్తూ, మనం ఉన్న ఇంటి దగ్గర నుంచి యూనివర్సెస్ దాకా గ్రాటిట్యూడ్ చెప్తూ, మళ్ళీ ఆ యూనివర్సెస్ నుంచి ఆ శక్తినంతా మన ఇంటికి తెచ్చుకొని థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే.
చాలా చాలా చిన్న చిన్న అవును, అసలు చిట్కాలు. ఇంట్లో ఉన్నాయి కదా అది పెద్ద- నైట్ వాటర్ సంకల్పం, Okay. రాగి పాత్రలో కానీ వాళ్ళ శక్తికి తగ్గట్టు వెండి పాత్రలో కానీ బంగారు పాత్రలో కానీ నీళ్లు పోసుకొని దాని మీద చెయ్యి ఉంచి మన విష్ ఏంటో చెప్పుకొని తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో లేచి మన విష్ నెరవేరాలని థ్యాంక్స్ చెప్పుకొని ఆ నీళ్లు తాగితే అంత మనశ్శాంతిగా ఉంటుంది. Okay. వాటర్ సంకల్పం, ఉప్పు నీటి స్నానాలు, శ్రీశైలం వెళ్ళి చండీ హోమం చేయించుకోవడం, Okay. ఆవుకి నవధాన్యాలు, గోమాత, ముక్కోటి దేవతలు గోమాతలో ఉంటారంటారు. అవును. శనివారం మంగళవారం 9 శనివారాలు 9 మంగళవారాలు నవధాన్యాలు పెట్టడం, ఎప్పుడూ నిజమే మాట్లాడడం, నెగిటివ్ థాట్ లేకపోవడం, ఒక మనిషి లేనప్పుడు మనిషి గురించి మాట్లాడుకోకపోవడం, అన్నీ మంచి లక్షణాలు, అన్నీ మంచి లక్షణాలు. Okay. అసలు అంత పాజిటివ్గా తయారవుతాం మనం. ఎంత ఎక్స్పీరియన్స్ అయితే గానీ అమ్మ అలా చెప్పారు. నిజంగా అదే కదా. నాకేమి తెలీదు అవును. ఈ శంబాల గురించి. మ్మ్. సాధన చేస్తున్నాను, వెళుతున్నాను, తమ్ముడు అందరితో మాట్లాడడం వింటున్నాను, కాస్త ఎక్కుతుంది కాస్త ఎక్కడం లేదు అలా ఉంది. కానీ ఇది నేను ప్యూర్లీ Yes. అందరికీ చెప్తున్నా, ఆడియన్స్ అందరికి కూడా చెప్తున్నామ్మా, నేను పర్సనల్గా అనుభవించి చెప్పిన విషయాలు ఇవి. తమ్ముడు చెప్పమంటే చెప్పమన్నవో లేకపోతే నాకేదో లాభం అని చెప్పినవో కాదు. మీరు ఎక్స్పీరియన్స్ అయి చెప్పారు. ఎస్, ఇగో ఆ మార్గంలో వచ్చే వాళ్ళైతే వస్తారు, ఇక లేకుంటే ఇంకా దాన్ని కంటిన్యూ చేసుకోవాలంటే వాళ్ళ ఇష్టం. తమ్ముడు ఉద్దేశం అవును, కూడా అదే. అంతే కదా. తమ్ముడు రమ్మని చెప్పాను, పర్వాలేదు, వాళ్ళ కర్మలు రీరైట్ చేసుకునే టైం వస్తే వాళ్ళే వస్తారు, వస్తారు. నువ్వు చెప్పావు వదిలేసేయి, మ్మ్. వాళ్ళు వచ్చే టైంకి వస్తారని. అలాగే కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావడం లేదు. వచ్చిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారా సార్ దీంట్లో? నాకు మా అమ్మ తెలిస్తే అసలు వెళ్ళిపోయేటోళ్ళే లేరు అనిపిస్తుంది నాకు. నాకు తెలిసి నేను చూసినంత వరకు నిన్న ఒక అమ్మాయి తెనాలి నుంచి, ఓకే. చెప్పాలి అది, నేను తమ్ముడిని మాట్లాడనీయకుండా లేదు చేస్తాను, మాట్లాడండి, మీరు మాట్లాడుతున్నారు కాబట్టి. శ్రీరమణ అని తెనాలి నుంచి వచ్చింది, ఏమీ చదువుకోలేదు, అయ్యో. అన్ఎడ్యుకేటెడ్. తెనాలి నుంచి ఈయన వీడియోలు చూసి అన్నీ అసలు మేము ఎందుకు పనికిరాం తెలుసా, ఎడ్యుకేటెడ్ అయినా నాలెడ్జ్ ఉన్నా కూడా. ఆ అమ్మాయి అంత కాన్ఫిడెన్స్ తోటి ఓన్లీ వీడియోలు చూసేసి, ఆ వీడియోలు చూస్తేనే నాకు 50% పాజిటివ్నెస్ వచ్చేసింది. ఇంకా సార్ని కలిస్తే ఆ 50% కూడా మొత్తం కష్టాలు పోతాయని ఒక్కతే వచ్చింది, ఎవరు తోడు లేకపోయినా. అచ్చా. అడ్రస్ అడుక్కుంటూ ఎన్నిసార్లు ఫోన్లు నేనే తెలియదు ఉన్నాను కదా ప్రత్యక్షంగా పాపం, నిన్న. అవును. వచ్చి ఈయన్ని చూశాక ఎంత ఆనందపడిపోయిందో ఆ అమ్మాయి. నిజంగా ఆ అమ్మాయిని చూస్తే మాకు ఆనందం వేసింది. మ్మ్. ఆ అమ్మాయికి ఏమైనా సర్వీస్ చేయాలనిపించింది. Okay. ఆ అమ్మాయిలో అంత పాజిటివ్నెస్ ఉంది. వచ్చి అన్నీ తెలుసుకుని వెళ్ళింది. బా. ఆ అమ్మాయికి మళ్ళీ అన్నం పెట్టి పంపించారు. వావ్. ఆ, ఇక్కడ తినాలి, ఏం హైదరాబాద్ తెలియకుండా కూడా అంతే. ఆమె సంకల్పం, ఆమె లక్ష్యం చాలా గొప్పది, కలవాలని తపన. చాలా గొప్పది. అది. ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళని, అవును. బిగ్ షాట్స్ ని, ఎడ్యుకేషన్స్ ని చూశాను, కానీ అవును. ఇంత ప్యూరిటీ నేను చూడలా. మ్మ్. ఆ అమ్మాయిలో రాక ముందరే ప్యూరిటీ ఉండిపోయింది. అది ఓకే. ఇంకా ఇక్కడికి వస్తే ఆ అమ్మాయి మరో శంభాల శక్తి అవుతుంది. నిజంగా నేను నిజంగా చెప్తున్నా. అది కంటిన్యూ చేస్తే బాగుంటుంది. అది. ఓకే, నైస్ అమ్మ. అసలు అమ్మ వచ్చినప్పుడు అందరు దాదాపు ఆమె యాక్ట్రెస్, చాలా వరకు వెళ్ళాలంటే కూడా వాళ్ళ అపాయింట్మెంట్స్ కానీ వాళ్ళు బిజీ షెడ్యూల్స్ ఉంటారు. ఫస్ట్ జయలలిత గారు వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇంతమందిని చూస్తుంటారు, అంటే బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళని నేను చూస్తుంటారు. ఇప్పుడే చెప్పా, ఆ. జయలలిత లేదు, చిరంజీవి ఇంతకుముందు లేరు, అక్క కాదు. ఎంజీఆర్ గారు లేరు, ఎన్టీఆర్ గారు లేరు. Okay. ఆయనకు అందరూ సమానమే. అన్నప్పుడు కొంచెం ఉంటుంది, అరే యాక్ట్రెస్ వచ్చారు కదా. నాకు అలా ఉండదు. ఓకే. నేను మనిషిని చూడండి, ఓకే. ఆత్మని చూస్తాను. ఓ. అందరూ ఫిజికల్ బాడీకి ట్రీట్మెంట్ చేస్తారు, ఓకే. నేను సోల్కి ట్రీట్మెంట్ చేస్తాను. మ్మ్. శంబాల శక్తి అంటేనే సోల్కి చేసేది. అచ్చా. ఓకే. అంతే, మరి సక్సెస్ రేట్ 100%, మ్మ్. 100కి 100 పాస్ అయినట్టు. ఓకే. కానీ ఇది అంటున్నారు, కానీ చాలా మంది కొంచెం పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు, కొంచెం నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే మీరు అంటారు, నాకు తెలిసి నెగిటివ్ వాళ్ళు అయితే ఇంకా వాళ్ళ కర్మ ఇంకా అనుభవిస్తున్నాడు. ఎందుకంటే మనిషి అనేవాడు ఒకటే భూమిలో ఉంటుండు, ఒకటే వాటర్ తాగుతూ అన్నీ చేస్తుండు. ఈ వేరియేషన్స్ ఎందుకు ఉంటాయి సార్? యాజ్ యువర్ రీసెర్చ్ ప్రకారం, మీ నాలెడ్జ్ ప్రకారం ఒక మంచి చెడు అనేది ఎందుకు ఉంటుంది? చాలా బాగా చెప్పారండి. అంటే ఇక్కడ మనం కర్మ గురించి మనం మాట్లాడతాం, అవును. అర్థమైంది. మరి నాకు మనం డిస్కస్ అవును, చేస్తాం. yes. జస్ట్ మొత్తం అని చెప్పింది అవును, కాబట్టి చాలా మంచి అవును, ఇన్ఫర్మేషన్, మంచి information, yes, మంచి yes. ఇన్ఫర్మేషన్ చెప్పింది. అంటే నాకు కొంచెం నేను చెప్పక లేకుండా కూడా అక్క చెబుతాం చాలా బాగుంది. మంచి, అంటే మంచి. రియాలిటీ Yes, అంటే experience ట్రూత్ చెప్పారు. అండి, Nice ట్రూత్. experience. అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అండి, ఇక్కడ విన్నది అవును. నమ్మద్దు, చూసింది నమ్మద్దు. మీరు ఏదైతే అనుభవం సంపాదించుకున్నారో అది నిజం. Yes. అంటే శంబాల అంటే కూడా నిజం, మ్మ్. శంబాల అనే పేరు ఉచ్చరిస్తాం కూడా నిజం. ఓ. అంటే ఆ వరల్డ్లో అంత పవర్ ఉందండి. అది Yes. ఇది నార్మల్ పేరు కాదు అది. అదే. ఎందుకంటే ఫస్ట్ భూమి పుట్టింది శంబాల నుంచి. ఓ. శంబాల అనేది అమ్మవారు, మ్మ్. స్త్రీ.
స్త్రీ నుంచే సృష్టి ఉద్భవిస్తుంది మొత్తం అంతా కూడా. అక్కడి నుంచి జనాలు పెరిగి ప్రపంచం అంతా స్ప్రెడ్ అయ్యారు. ఓకే. అందుకని మన పురాణాల్లో చెప్తారు మనకి, అంటే కల్కి కూడా సంబాల నుంచి వస్తారు అని. దానికి రీజన్ చెప్తాను చూడండి. మనకి 10 అవతారాలు చెప్పారు మామూలుగా. ఫస్ట్ అవతారం ఏమంటారంటే మత్స్య అవతారం అంటారు. అంటే నీటిలో ఉన్న ప్రతి ప్రాణి నేనే అని భగవంతుడు చెప్పాడు, అవతారం అని చూపించి. తర్వాత రెండో అవతారం ఏమన్నారంటే కూర్మ అవతారం అంటారు. కూర్మ అవతారం అంటే తాబేలు, అది నీటిలోని ఉంటుంది, బయట కూడా ఉంటుంది. అంటే నీటిలో ఉన్నాయి అన్నీ నేనే, బయట ఉన్నాయి అన్నీ నేనే. తర్వాత వరాహ అవతారం అంటే అడవిలో జీవించే ప్రతి ఇదే నేనే. తర్వాత నరసింహ అవతారం అంటే సగం మృగంగా ఉంటాం, సగం దేవుడిగా మనిషిగా ఉంటాం. అంటే రెండు కూడా దేవుడే, అది కూడా దేవుడే. తర్వాత వామన అవతారం, పరశురామ అవతారం, తర్వాత రామావతారం, కృష్ణ అవతారం, తర్వాత కల్కి అవతారం. అంటే భూమి మీద ఉన్న 84 లక్షల కోట్ల జీవరాశుల్లోని భగవంతుడు ఉన్నాడు అనే చెప్పటమే దశావతార లెక్క. అంటే ప్రతి మనిషిలోని మన భగవంతుని చూడాలి, ప్రతి ప్రాణిలోని అదే ఆత్మ ఉంటుంది. మన అందరం కూడా ఆత్మ నుంచి పునర్జన్మం పునర్తి మరణం అన్నీ అయిపోయిన తర్వాత ఆఖరి జన్మ మానవ జన్మ వస్తుందండి. అంటే ఈ మానవ జన్మ మనకి ఎందుకు ఇచ్చాడంటే మనకి జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు. కానీ ఆ జ్ఞానంతో మనకి తెలియలేదు కాబట్టి మనకి 7 సార్లు ఇచ్చాడు అవకాశం. అతను 7 జన్మల బంధం అంటే. ఇప్పటివరకు మనం ఏమనుకుంటున్నాం అంటే భగవంతుడు బయట ఉన్నాడు అంటున్నారండి. బయట ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, అందరిలోనే ఉన్నాడు. మళ్ళీ నీలో ఉన్న భగవంతుడిని నువ్వు చూసుకోగలిగావా? అంటే నీ లోపలికి నువ్వు ప్రయాణం చేసావా? లేదు. నువ్వెవరివి, నేనెవరిని, అంటే నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు బతుకుతున్నాను, నా పర్పస్ ఏంటి ఈ భూమి మీదకి వస్తానికి అనేది ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ వేసుకోవాలండి. ఇక్కడ మానవులుగా పుట్టారు కాబట్టి. అంటే ఈ మానవులుగా 7 సార్లు తర్వాత మీరు కనుక ఉంటే మీ ఆత్మ భగవంతుడిలో ఐక్యమైపోయి మోక్షం అయిపోయి మీరు ఎన్లైట్మెంట్ అయిపోతుంది. ఇదే పర్పస్ ఆఫ్ లైఫ్ అయిపోతుంది. లేదు మళ్ళీ మీరు ఇలాగే ఉంటే మళ్ళీ 84 లక్షల కోట్ల జన్మలు ఎత్తి మళ్ళీ మానవుడిగా పుట్టి 7 జన్మలు ఎత్తి ఈ సైకిల్లో ఇలా తిరుగుతానే ఉండాలి. మరి అలాంటప్పుడు ఈ జన్మ నీకు ఇచ్చినప్పుడు, ఈ జ్ఞానం నీకు ఇచ్చినప్పుడు నువ్వు మంచిగా ఎందుకు ఉండకూడదు, భగవంతుడికి ఎందుకు అవ్వకూడదు, ఎందుకు ఆలోచించు? భగవంతుడు అంటే ఏంటి తెలుసండి? ఆలోచన విధానం మార్చుకుంటాం, అందరినీ ప్రేమించటం, అందరినీ క్షమించటం, అందరికీ ఇవ్వటం. అంటే భగవంతు తత్వం అంటే ఏంటి? పాజిటివ్. 100% పాజిటివ్ ఇజే నువ్వు దేవుడివి. 1% నువ్వు నీలో నెగిటివ్గా ఉందంటే నువ్వు దేవుడు కాదు. నువ్వు దేవుడిగా మారటానికి ఒక అవకాశం. అంటే తెలియనప్పుడు మనం తప్పలేదండి, తెలిసి తప్పు చేయకూడదు, తెలిసి తప్పు చేయకూడదు. అంటే మనం దేనికోసం మనం పరుగులు పెడుతున్నాం? అందరూ దేనికోసం పరుగులు పెడుతున్నాం? డబ్బుల కోసం, ఆరోగ్యం కోసం, రిలేషన్షిప్ కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం. మరి అన్నీ ఇప్పుడు దొరుకుతున్నాయా? అందరికీ ప్రాబ్లంలోనే ఉన్నారు కదా. ఇక్కడ ఒక్కసారి ఈ యొక్క అనుభవం మీరు పొందగలిగితే మీలోనే ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది. చాలా వాస్తవం. అంటే క్యాటర్పిల్లర్గా పుట్టిన వాళ్ళు మనందరం గంగులీపూర్కి ఎవరికి నచ్చదు, దూరంగా ఉంచుతాం, జగురుపాకంగా ఉంటుంది. కానీ ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి ఒక సీతాకోక చిలుకగా మారగలిగితే అందరిని దగ్గర తీసుకుంటారు, బుద్ధి పెట్టుకుంటారు. అలా ప్రతి మానవుడు, ప్రతి ఒక్కళ్ళు భగవంతుడిగా మారే అవకాశము ఈ శంబాల శక్తి ద్వారా తీసుకోవచ్చు. దానికి ఆ శక్తి అనేది మీరు అనుకుంటేనే అవుతుంది, అనుకోకపోతే అవ్వదు. నేను మారుతాను, నేను రెడీగా ఉన్నాను, నేను విశ్వానికి సరెండర్ అవుతాను, ఇక్కడ వరకు జరిగిపోయింది, ఇక్కడ నా కష్టాలన్నీ పోవాలి, నేను రైట్ స్పాత్లో వెళ్తాను, నేను నిజం మాట్లాడతాను, ఇక్కడ నుంచి నేను ప్యూరిటీగా ఉంటాను, నా ఆలోచనలన్నీ పాజిటివ్గా 100% ఉంటాను, నా కర్మలను నేను 100% బ్యాలెన్సింగ్ చేసుకోగలుగుతాను అని అనుకుంటే ఇక్కడ మీకు పాతుంది. విల్ పవర్, విల్ పవర్, శక్తిని నమ్మాలి. 99% రిజల్ట్ వచ్చినా కూడా ఆయన యాక్సెప్ట్ చేయరు. మనకి టెస్ట్లు పెట్టినప్పుడు 100% రిజల్ట్ వస్తేనే యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు దీనికి ఓకే, నేను నీకు చెప్తాను అనేసి, లేకపోతే వెళ్ళిపోమంటారు. అంటే మన కర్మ ఇప్పుడు వరకు ఏంటంటే తెలుసు అందరికీ, నీ కర్మరా, నువ్వు అనుభవించాలరా. అవును, ఇదే వింటుంటారు. దేవుడు రాత ఇదే రాశాడు, ఇక నేను ఇదే జీవిస్తున్నానే అంటారు. నిజంగా ఇవే 2 అంటారు డైలాగ్ కాదు. ఓకే, నీ కర్మ నువ్వు అనుభవించడం అనేది నీలో మార్పు రాకపోవటం. నీలో ఈ రోజు నుంచి మార్పు మొదలవుతుందని నువ్వు ప్రయత్నం చేస్తే నీ కర్మని నువ్వు రీరైట్ చేసుకోవచ్చు.
నీ కర్మలని ఏ భగవంతుడు క్లియర్ చేయలేడు, ఒక వే చూపిస్తాడంతే. ఆ, ఏ గురువు క్లియర్ చేయలేడు, నేను కూడా చేయలేను, శంబాల తల్లి కూడా చేయలేదు. ఓకే. ఓన్లీ మీ అంతటా మీరు కర్మని క్లియర్ చేసుకోవాలంటే ఆ వే చెప్తున్న ప్రాసెస్ ఉంది. అదే అదే. ఆ ప్రాసెస్లో కనుక మీరు ట్రావెల్ చేస్తే 100% మీ కర్మలన్నీ పోతాయి. యువర్ నెంబర్ 1, యువర్ సక్సెస్ఫుల్ పర్సన్ లైఫ్లో. అంటే దేవుడు రాసిన రాత కూడా మనం మార్చుకోవచ్చు. మార్చుకోవచ్చు. దేవుడు ఎలా రాశాడు అని మీకెలా తెలుసు? అదే మీరు అనుకుంటున్నారు అంతే. అంతే అంతే. అంతా మీ నమ్మకం, మీ ఆలోచన. అదే చెప్తా ఇక్కడ. అదే. ఏంటంటేనండి, బాడీ, మైండ్, సోల్, అది. ఈ మూడు ఎవరికి సింకనైజ్ అవ్వట్లా. బాడీ ఒకటి చెబుతుంది, నీ మైండ్ ఒకటి చెబుతుంది, నీ ఆత్మ ఒకటి చెబుతుంది. ఈ మూడు జిగ్జాగ్గా ఉన్నాయి కాబట్టి నీవు కష్టాల్లో ఉన్నావు. ఓకే. ఈ ఫస్ట్ మూడు సింకనైజ్ చేసుకుని ఒకేలా చేసుకుందాం అనుకుంటే నీ కర్మలను నువ్వు రీరైట్ చేసుకోవచ్చు. ఓ, అదండి చెప్తాను చూడండి. అచ్చా. మన బాడీ అనేది పంచభూత తత్వం. ఉమ్, పంచభూతాల నుంచి వచ్చింది ఈ బాడీ. ఓకే. అంతే. పంచభూతాలంటే గాలి, నీరు, అగ్ని, వాయువు, అగ్ని, ఆకాశం. ఆకాశం. అందులో ఈ పంచభూతాలు కాబట్టి ఈ బాడీ పంచభూతాల వరకే కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే. పంచభూతాలతో కనెక్ట్ అయి ఉంటుంది. తర్వాత మనకి 5 సెన్సెస్ ఉంటాయండి. ఈ 5 సెన్సెస్తో మనకు కనెక్ట్ అయి ఉంటుంది. 5 సెన్సెస్ అంటే ఉమ్, చూపు ద్వారా చూపు వచ్చే ద్వారా, ఎనర్జీ, అవును. దాన్ని Smell. కలర్ థెరపీ అంటారు. స్మెల్ ద్వారా ఎనర్జీ వస్తుంది, దాని అరోమా థెరపీ అంటారు. లిజనింగ్ ద్వారా ఎనర్జీ వస్తుంది, మ్యూజిక్ థెరపీ అంటారు. అవును. టచ్ ద్వారా Touch ఎనర్జీ ద్వారా. వస్తుంది, టచ్ థెరపీ అంటారు. వాయిస్ ద్వారా ఎనర్జీ వస్తుంది, వాయిస్. మంత్రా థెరపీ అంటారు. మెడిటేషన్ చేస్తే ఎనర్జీ వస్తుంది. ఇదొక అవును. టెక్నాలజీ. అంటే ఈ ఫిజికల్ లెవెల్లో ఉన్నది ఇదే. ఉమ్, అంటే ఫిజికల్ది. ఓకే. అంటే ఈ శరీరానికి ఏం కావాలని మనకి ప్రతిరోజు వ్యాయామం కావాలి, ప్రాబ్లమ్స్ వస్తాయి అవును. కనుక. ఇంకా రెండోది ఉందండి, మైండ్. దీనికి మెడిటేషన్ చేయాలి. ఈ మైండ్ అంటే ఏంటంటే ఈ మైండే ఆలోచనలు, ఉమ్, ఈ ఆలోచనలే కర్మలు, ఓకే. అయ్యే గ్రహాలు. అచ్చా. ఈ మైండ్ ఎప్పుడు నవగ్రహాలతో కనెక్ట్ అయి ఉంటుందండి. ఓకే. మన మైండ్ లోనే అదే. ఉన్నాయట నవగ్రహాలు. మొత్తం మన చెప్పండి ఒకసారి. ఎక్కడ మైండ్ ఒకటే కదా ఇది? ఎక్కడ నిజంగా. ఉంది? మొత్తం అంటే యూనివర్స్ అంతా మన లోపలే ఉందండి. ఎందుకంటే మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? యూనివర్స్ నుంచి వచ్చింది. వెళ్ళి. అంటే యూనివర్స్ నుంచి వచ్చి ఒక దైవ కణంలాగా ఉండి ఒక కలిసిన తర్వాత గర్భంలో అది పిండం కింద మారి, పిండం 9 మాసాలు మోసిన తర్వాత పెద్దదయ్యి మనం వచ్చి అదే కదా ఇంత ముక్కు చెవు అన్ని ఏర్పరచుకుంది. మొత్తం అంతా ఆ ఒక్క శక్తే కదా. అవును. ఆ ఒక్క శక్తే కదా మొత్తం అంతా ఇంత నడిపిస్తున్నది, ఇంత మాట్లాడింతున్నాం, మనం చూడగలుగుతున్నాం. ఆ లోపల అది ఉన్నంత సేపే కాదండి. Yes. అదే భగవంతుడు, Okay. అదే ఆత్మ, ఉమ్, అదే నువ్వు. అచ్చా. ఓకే. నీ పేరు అదే, అదే నువ్వు దేవుడు నువ్వే. ఉమ్, అంటే ఆయన ఇచ్చి పంపించిందే, నువ్వు ఆయన బిడ్డవే. ఓకే. అందుకని ఏం చెప్తారో తెలుసా, మన పేరు మనల్ని ఉచ్చరించుకోమంటారు Okay. 108 సార్లు. 108 times, 108 times. ఓకే. ఎంత శక్తి వస్తుందో మన మన ఒంటికి కానీ, Okay. మన పేరుకి కానీ, మన మైండ్కి కానీ. ట్రై చేశారమ్మా మీరు? నేను చేశాను. ఎలా ఉండే అది చెప్పినప్పుడు? ఏం లేదు, సంకల్ప ముద్ర వేసుకొని ఆ, ఓం జయలలితాయ నమః. సహస్ర చక్రాలు ఉంటాయి కదా, ఆ, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనము అంతర్ముఖంగా ప్రయాణం చేస్తూ ఓకే. మనం ఏంటని తెలుసుకునే విధానం ఇది. అచ్చా. ఎప్పుడు బయట బహిర్గతంగానే అవును. చూసుకుంటూ ఉంటాం కదా, మనం అంతర్ముఖంగా ప్రయాణం చేస్తే ఈ 108 సార్లు ఆ సంకల్ప ముద్ర పెట్టుకొని ఆ ఉచ్చారణ చేస్తే ఏంటనేది మీకు తెలుస్తుంది. ఓకే. మన పేరు మనం అసలు పలుకోము. ఆ, ఏదైనా భయం వేసినా, ఏదైనా ధైర్యం కావాలన్నా ఏదో ఒకటి అవును. ఓం నమ శివాయను, ఓం శ్రీమాత్రే నమః అను అలా అనుకుంటాం కదా. అవును. మనలోనే దేవుడు ఉన్నాడు కాబట్టి, మన పేరే దేవుడు కాబట్టి మన పేరుని మనల్ని ఉచ్చరించుకోమంటారు. ఓకే. సూపర్. అది. దానిలో ఉన్న పవర్ అసలు అది. నిజంగా మీరు చెప్తుంటే అసలు మనలోనే అన్ని పవర్స్ ఉన్నాయి కానీ మనం ఉన్నాయి, యూటిలైజ్ చేసుకుంటలేము అసలు. ఉపయోగించుకోవడల్లా. అదే చెప్తుంటే ఇప్పుడు నేను ఎంత టైం వృధా చేశానో అర్థమవుతుంది నాకు. అంటే యూనివర్స్ నుంచి మనం వచ్చామండి. అదే అంటే యూనివర్స్ అంతా మన లోపల ఇచ్చాడు భగవంతుడు. అదే అంటున్నాను. దాన్ని గుర్తించగలగాలి. అదే. అంటే భూమి చుట్టూ పంచభూతాలు ఉన్నాయి, అవును. మన బాడీలో పంచభూతాలు ఉన్నాయి. అవును. భూమి చుట్టూ స్పెక్ట్రమ్ 7 కలర్స్ ఉన్నాయి, మనకి 7 చక్రాస్ ఉన్నాయి. అవును. భూమి చుట్టూ సోలార్ సిస్టమ్ ఉందండి, నవగ్రహాలు. ఆ, మన బాడీలో కూడా నవగ్రహాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి నవగ్రహాలు మనవి? అది చెప్పండి సార్. ఈ బుర్రలోనే అదే తిరుగుతున్నాయి. అంటున్నాయి. ఆ, అందుకనే మన తలరాత అంటారు, నీ తలరాత బాలేదురా ఆ. అంటే ఇక్కడ ఉన్నాయి తల చుట్టూ.
ఓకే. ఇది బుధస్థానం అండి. అచ్చా. ఇది బుధుడు అంటాం. ఓకే. చాలా తెలివైనడు వాడు. మనటి వరకు చేతక మీద తిరిగాడు, బెంజ్గాల్లో తిరుగుతున్నాడు అంట. అవునవును. అంటే బుధుడు అంటే తెలివితేటలు, బిజినెస్, అచ్చా. సక్సెస్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్ ఇలా అంటారు. అచ్చా. ఇది శుక్రుడు అండి. ఓకే. ఈ స్థానం ఫ్యామిలీ లైఫ్ బొట్టు పెట్టుకుంటారు. అవును. ఇది చంద్రుడు. అమావాస్య పౌర్ణమి మారుతూ ఉంటుంది. ఇది మెంటల్ వాడు ఎప్పుడు ఎలా మాట్లాడతారు తెలియదు. అవును, ఇది కూడా చెప్తుంటారు. అంటే తెలియకుండానే మనం అవునవును. వాడుకలో మాట్లాడే భాష కానీ తెలియదు మనకు. తెలియదు. ఇది కుజుడు అండి. ఓకే. ఇక్కడ రాహు అండి, జ్ఞానం. ఉమ్. శని నితిగడ శని మీద ఉన్నాడు అంట. అవును, ఇది మీద మధ్యలో. ఉండేదాన్ని కదా చెప్తుంటారు. అవును. ఇక్కడ కేతు అండి. ఓకే. చాలా ఇక్కడ మోక్షం అన్నమాట. ఇది ఉమ్. చాలా పవర్ఫుల్ ప్లేస్ ఇది. ఓకే. ఇది గురువు అండి. ఓకే. ఈ చెవిలో గురుపదేశం చేస్తారు. ఇక్కడ అవును. పెద్ద బ్రెయిన్ ఉంటే ఇక్కడ చిన్న బ్రెయిన్ ఉంటుంది, హార్డ్ డిస్క్. మ్మ్. ఇక్కడ నుంచి ఇక్కడ స్టోర్ అయిపోతుంది. ఓకే. ఇది సూర్యుడు అండి. ఉమ్. ఇయే గ్రహాలు, ఇయే ఆలోచనలు, ఇయే కర్మలు. ఉమ్. ఒక మనిషి పాజిటివ్గా ఆలోచిస్తున్నాడు, నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తున్నాడు అవును. చూడండి. ఇక్కడ నేను చెప్తున్నాను. ఉమ్. క్లాక్ వైలో తిరిగితే శుభగ్రహం, యాంటీ క్లాక్లో తిరిగితే పాపగ్రహం. పాప. మళ్ళీ సైన్స్కి వెళ్దాం. అదే. సూర్యుడు క్లాక్ వైజ్, చంద్రుడు క్లాక్ వైజ్, అవును. బుధుడు క్లాక్ వైజ్, గురువు క్లాక్ వైజ్, 4 శుభగ్రహాలు. అవును. కుజుడు యాంటీ క్లాక్, సాటర్న్ యాంటీ క్లాక్, రాహు కేతు యాంటీ క్లాక్, ఇన్విజిబుల్. ఉమ్. అంటే ఇక్కడ ఏమైందండి, 4 శుభం ఉన్నాయి, 4 అశుభం ఉన్నాయి. శుభం. కానీ ఎవరు మిగిలేరండి, శుక్రుడు మిగిలేరు. ఉమ్. ఈ శుక్రుడు క్లాక్ వైలో తిరిగితే క్లాక్ వైజ్ పక్కకు వచ్చి ఈ 5 గ్రహాలు కనుక శుభగ్రహం పక్కన కలిస్తే అఖండ రాజయోగం. ఓ. అదే శుక్రుడు ఈ పాపగ్రహాల పక్కన కలిసాడు అనుకోండి, ఆయన కష్టాల్లో బాధ. అయ్యో. అంటే ఎవరికైతే ఈ 4 పాపగ్రహాలు నెగిటివ్గా ఉన్నాయి శుక్రుడితో, వాడు నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటాడు. ఉమ్. ఇది లేదు, ఇది అవ్వదు, ఇది కాదు, ఇది జరగదు. ఎందుకంటే ఇది అతని ఆలోచన కాదు. అది ఉమ్. ఇక్కడ నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్స్, యూనివర్స్ నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ నేను ఇక్కడ యాక్టివేషన్ చేస్తుంది. అచ్చా. అచ్చా. నువ్వు నమ్మవు, ఉమ్. నువ్వు అలాగే ఉంటావు. ఓకే. వాళ్ళలో ఎక్కదది, ఇది అర్థం కాదు, ఇదంతా అబద్ధం, ఇది నిజం అంటాడు. ఓకే. ఈ పాజిటివ్గా ఉందనుకోండి, సరెండర్ అయిపోతాం. ఎవరు సరెండర్ అవ్వాలి? యూనివర్స్కి. మనం ఎవరైనా అవును, నిమిత్తం, నిజమే. మనం యూనివర్స్ నుంచి వచ్చాం. అందుకని ఫస్ట్ ఎక్కడన్నా మనకు ఒక అవకాశం దొరికినప్పుడు మన ప్రయత్నం చేసి మన సరెండర్ అవుతే ఇది నేర్చుకో. ఉమ్. అందరికీ నేర్పిస్తాక నేను రెడీగా ఉంది. నేను ఒక్కడిని ఎంతమంది చేయగలుగుతానండి? అవును. నాకు టీచర్స్ కావాలి. అచ్చా. ఆ టీచర్స్ నేను అలా, ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు, మీ ప్రాబ్లమ్స్లో వచ్చారు, మీ ప్రాబ్లమ్స్ అన్ని ఫస్ట్ పోయినాయి, ఓకే. అప్పుడు మీరు టీచర్గా మారుతారు, మీరు నాలా Yes, తయారవుతారు. yes. చాలా మందికి హెల్ప్ చేయొచ్చు. ఉమ్. అంటే హెల్ప్ చేస్తానే కదండి. అదే. కానీ అంటే- ఏ దాంట్లో కూడా ఇట్లా కావాలని అన్నారు కదమ్మా. అసలు ఎవరు వాళ్ళ అస్సలు. స్వార్థమే ఉంటారు. నిజంగా. అస్సలు మీరు ఇప్పుడు నేను చెప్తుంటే 1% ఆశ్చర్యపోతున్నాను. స్వార్థం లేదు. ఆ. 1% అక్కడ ఉంటే సంపాదించుకోవాలనే వెళ్ళేవాడు శంబాల వెళ్తాం అంటే ఏంటంటే ప్యూరిటీ. ఏది మనకు అవసరం లేదు, యూనివర్స్ ఇస్తుంది. మనకి ఎంత కావాలి, మనకు తెలియదు ఎంత కావాలో. కొన్ని బిజినెసెస్ మనం పక్కన పెడితేనే ఓర్వలేము, అలాంటిది మీకే నేర్పిస్తా అనడం మీ పెద్ద హృదయం అండి అది. అంటే చాలా. ఎవరికి రాగలుగుతారు, ప్యూరిటీ ఉంటే రాగలుగుతారు. నేను అవును. ప్యూరిటీ ఎంత తపన అవ్వగలుగుతున్నాను. పడతారో, అవును. ఎవరు వస్తారా ప్యూరిటీగా నేర్పిద్దాం, తయారు చేద్దాం, ఓకే. విశ్వాన్ని బాగు చేయాలి, ఉమ్. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, కష్టాలు లేకుండా ఉండాలి అని ఆలోచించే మనిషి. ఓకే. నైస్ థాట్ అండి. చెంబాలకు వెళ్ళారు కదండి మీరు. అంటే దాదాపు 10 years చేసిన తర్వాత మీరు వెళ్ళారు. 12 ఒకసారి ఫెయిల్ అయ్యారన్నారు. యాక్చువల్గా నేను 2004 నుంచి ఈ క్వాంటమ్ ఫిజిక్స్లో ఉన్నాను, 2004 నుంచి. కాన్షియస్నెస్ ఉన్నాను. తర్వాత 2012లో ఆయన శంబాలా వెళ్ళారు, నేను వెళ్ళలేకపోయాను. 2016లో నేను వెళ్ళి రావడం జరిగింది. ఓహో, ఓకే. తర్వాత ఆ రోజు నుంచి నేను మార్నింగ్ 3:30 to 5:30 రోజు సాధన చేస్తాను. రోజు శంబాలలోకి వెళ్ళిపోతాను. అంటే నాకు ఆ ఎక్స్పీరియన్స్ రోజు నేను తీసుకుంటాను. ఓకే. అంటే నాకు అది నేర్పించారు, ఆ పాత్ మా అచ్చా. గురువు గారు ఓకే. నేర్పించారు. అంటే రమేష్ ఓకే. గారు ఎవరైతే ఉన్నారో ఆయన నేర్పించారు. ఆయన ఏం చెప్తారంటే అంతా నీ లోపలే ఉంది. ఉమ్. నీ గురువు ఎవరంటే నీ ఆత్మ, ఉమ్. భగవంతుడు ఎవరంటే నీ లోపల ఉన్న దేవుడు. ఓకే. నువ్వు ఇలా మాట్లాడగలుగుతున్నావు, వినగలుగుతున్నావు, చూడగలుగుతావు అంటే నీ లోపల ఆ శక్తి ఉంది కాబట్టి చేయగలుగుతారు. చేయగలుగుతున్నావు. అది లేకపోతే లేదు. అంటే పై వరకు ఎంత ఉన్నా ఆ లోపల ఉన్న శక్తివే ఆ భగవంతత్వం. అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? యూనివర్స్ నుంచి వచ్చింది. అందరూ చూడండి, ఈ అవును. రోజున అన్ని రిలీజియన్స్లోని కూడా దేవుడు ఎవరయ్యారు? జీసస్ దేవుడు అయ్యారు, ఆ. అల్లా దేవుడు అయ్యారు, కృష్ణుడు దేవుడు అయ్యారు. అంటే ఏంటంటే మానవ రూపాన్ని దేవుడు ఉన్నారు తప్ప వేరే జీవితాంట్లో రాలేదు కదా. అంటే ప్రతి మనిషి భగవంతుడిగా మారచ్చు. వివేకానందుడు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి, అంటే వీళ్ళందరూ ఎంత ఎలా చెప్పుకుంటారని మనందరం. ఉమ్. అంటే ప్రతి మనిషిలోని అది ఉంది లోపల. దాన్ని మనం బయట పెట్టగలిగితే, మనం తీసుకెళ్తాం, అందరికీ పంచగలిగితే నువ్వే దేవుడు అంటావు. ఓకే. కష్టాల్లో ఉన్న వాళ్ళకి నువ్వు అపన్నహస్తం ఇచ్చి నీకు సొల్యూషన్ చూపించగలిగి నువ్వు ఆ ప్రాబ్లమ్స్ బయటకు వచ్చేస్తే ఉమ్. నువ్వు దేవుడు అంటారు.
అంటే దేవుడు అంటే మన ఇప్పటివరకు ఏంటంటే విజువలైజ్ చేసాం, సినిమాలో చూసినట్టుగా అవును. ఇలా ఉంటారు అది అని ఏం లేదమ్మా, అది అంత Okay. అంటే ఒక శక్తి, శక్తి అంతే. ఒక శక్తి, యూనివర్స్లో ఒక శక్తి ఉంది. ఇది ఎందుకంటే అందరూ ఒకటే, అందరిలోని ప్యూరిటీ కావాలి, ఆ. అందరిలోని కలిసి ఉండాలి. మనం విడిపోయాం మొత్తం అంతా. అదే. అంటే విడిపోయిన దాన్ని మనం అందరం కలవగలిగితే అందరూ ప్రశాంతంగా ఉండి వాళ్ళకి పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోగలుగుతారు. Okay. అందరినీ ప్రేమించాలి, అందరినీ క్షమించాలి. Hmm. ఏది కూడా పట్టుకెళ్ళవమ్మా, నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా అన్నీ కూడా వదులుతావు. కానీ ఒక పేరు, Okay. ఆ పేరు ఏదైతే తెలుసండి, నీ సోల్, ఆత్మ. Hmm. ఈ రోజు వన్నెస్ అంటారు, వన్నెస్. Okay. అన్ని మతాల వారు వస్తారు, ఆహా. వాళ్ళకి తగ్గట్టే అంటే ఎవరి రిలీజన్ వాళ్ళది అన్ని కరెక్ట్. వాళ్ళ- దానికి సంబంధం లేదు. వాళ్ళ సంబంధం. ప్రేయర్స్ చెప్తారు. Okay, ఆ, okay. నీ ఓహో, నీ అది మనోభావ కూడా ఉందా? నీ ఆ. మనోభావాలు నీయే. ఎవరిది ఏ రిలీజన్కి వాళ్ళకి ఏదైతే ఉన్నారో దాన్ని అక్కడ ఎందుకు పుట్టాలైనా అవునవును. దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అవును. అన్ని ఇక్కడ అంటే వన్నెస్, దళాన్ని దాన్ని వదిలేసేది లేదు. Hmm. దానికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ నీకు రియాలిటీ అనేది నువ్వు తెలుసుకోలేదు. ఇది సైన్స్, వన్నెస్, సైంటిఫిక్ వెల్నెస్. Nice. సైన్స్ కి ఇదేం లేదు కదమ్మా. అవును. డాక్టర్ ఉన్నారు, ఆయన ఏ కులం మతం అని ఉండదు కదా. ఇది కూడా Yes. అంతే. Okay. ఇది ఒక స్పిరిచువల్ పవర్, ఒక Hmm. స్పిరిచువల్ ఎనర్జీ సెంటర్ ఇన్ ద వరల్డ్. Okay. సెంటర్ ఆఫ్ ది ఎర్త్ లో ఉన్న ప్లేస్ అది శంబాల అనేది. అచ్చా. చాలా హైర్ ఎనర్జీ ఇన్ ద వరల్డ్. అలాంటి ప్లేస్కి నువ్వు వెళ్తే నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది, నీలో మార్పు వచ్చేస్తుంది, నీలో ప్యూరిటీ వస్తుంది. నీకు లైఫ్లో సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ అనేది రావద్దు. అందుకు నువ్వు సంకల్పం పెట్టుకుంటే చాలు, నేను వెళ్దాం అనుకుంటున్నాను అనుకుంటే ఫస్ట్ నీకు దేహశుద్ధి అయిపోతుంది, నీకు అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. Okay. నెక్స్ట్ మనోశుద్ధి వచ్చేస్తుంది, Ah. తర్వాత ఆత్మశుద్ధి వస్తుంది, నీ కర్మలు బ్యాలెన్స్ అయిపోతాయి. Oh. నువ్వు భగవంతుడిగా మారటానికి నీకు వే దొరుకుతుంది. Hmm. అంటే కర్మలు పోవాలంటే 4 రకాల వే చెప్పారండి. Okay. ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ రియలైజేషన్. Okay. అంటే ఫస్ట్ పశ్చాత్తాపం ఎవరైతే పడతారో ఫస్ట్ 20% కర్మ క్లియర్ అయిపోతాయి. Okay. నువ్వు ఆ స్టెప్ అడుగు కావాలి. Hmm. ఏముందని మనం అందరం ఎందుకు ఇవన్నీ, ఇది ఆపాలి, ఇది ఒప్పుకోదు, అదే అదే. ఇవే కదా ఆలోచనలు. ఆ నెగిటివ్ గ్రహాలు ఏం చేస్తాయి, "ఏ, ఇది కాదు, ఇది ఆ. లేదు, నాకు అన్నీ తెలుసు, నేను అక్కడ చదివాను, అక్కడ విన్నాను" అని నువ్వు నమ్ముతున్నావు. Hmm. అది నీకు తెలియదు, ఎవరికి తెలియదు. అదే. అంటే ఎవరి మట్టుకల్ ఏంటి, మీ బిలీఫ్ సిస్టమ్. Hmm. మీ బిలీఫ్ సిస్టమ్ నీ కర్మ. అది పాజిటివ్ థాట్స్ వస్తే వాడు సైంటిస్ట్ అయి గొప్ప మేధావి అయిపోతున్నాడు, నెగిటివ్ థాట్స్ వస్తే వాడు ఐసీసీ మిలిటరీ అందరిని చంపేస్తున్నాడు. అంటే నేను ఎందుకు ఎప్పుడూ జరుగుతున్నది? విసిగిస్తూ ఉంటాను. Ah. తమ్ముడు, ఈ బ్రెయిన్ లో ఆలోచనలు అప్పుడప్పుడు విసిగిస్తున్నాయి, ఈ బ్రెయిన్ లో ఆలోచనలు ఆపేయండి అంటూ ఉంటాను. దానికి ఈ యొక్క ప్రొసీజర్లో కనుక నువ్వు వెళ్ళగలిగితే Okay. నీలోనే మార్పు వచ్చేస్తుంది. Hmm. అంటే ఎప్పుడైతే నువ్వు స్పిరిచువల్లో హై డైమెన్షన్లో ఉన్నావో Hmm. ఇది జీరో అయిపోద్ది. Okay. అంత అమ్మవారు దొరికింది, ఇంకా వీళ్ళ దగ్గర పట్టుకోకూడదు, Hmm. అనవసరంగా అది డిస్టర్బ్ silent చేయకూడదు అని సైలెంట్ అయిపోతుంది. అంతవరకు నువ్వు లో ఫ్రీక్వెన్సీలో ఉండని చేపు, నువ్వు నెగిటివ్లో ఉండని చేపు, అది డామినేట్ చేస్తానే ఉంటుంది. Hmm. నీ లైఫ్లో ఫెయిల్యూర్లే, కష్టంలే కష్టాలు. అంటే కష్టాలు ఎంతకాలం? Oh. అందరూ పరుగు దేనికోసం అంటే ప్రతి ఒక్కళ్ళు ఇదే ఆఖరి జన్మ చేసుకోవాలనుకుంటారు, మోక్షం అనుకుంటారు, నిజం, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండకూడదు, రిలేషన్షిప్ బాగుండాలి, అందరితో మంచిగా ఉండాలి అందరూ అనుకుంటున్నారు. కానీ ఎందుకు అవ్వట్లేదు అంటే ఈ సీక్రెట్ ఎవరికి తెలియదు. అప్పుడు మాయలో బతుకుతున్నారు అంతా. మాయ అన్నారు దాన్ని, అంతే, ఒక చిన్న వర్డ్ అయిపోయింది అంతే. అదే. ఇది కాదు, ఇది అవ్వదు, ఇది ఎవరు చెప్పిస్తున్నారు? ఈ ఆలోచనలు, అచ్చా, అచ్చా. అవి కర్మలు. Hmm. అందరి కర్మ నువ్వు రీరైట్ చేసుకుందామని నువ్వు ఎప్పుడైతే ఈ పాత్రలోకి వచ్చావో నీకు మొత్తం అర్థమైపోతుంది. Okay. అందుకే ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్, పశ్చాత్తాపడాలి. ఇక్కడి నుంచి అయిపోయింది, ఇంతవరకు నేను తెలుసో తెలియక ఎన్నో తప్పులు చేశాను, Hmm. ఇక్కడి నుంచి నేను మంచి మార్గంలో వెళ్దాం అనుకుంటున్నాను, నేను సన్మాలకి వెళ్తాక రెడీగా ఉన్నాను, నాకు దారి చూపించు. Okay. ఈ నువ్వు దేవుడిలో శంబాలాకి ప్రవేశ- వెళ్ళటానికి రెడీగా ఉన్నానంటే నిన్నటి ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఇందాక నాకు నవ్వు వచ్చింది. ఆ శ్రీరమణ అనే అమ్మాయి వచ్చిందని అవును, చెప్పాను అవును. కదా, తెనాల నుంచి. నన్ను కూడా తీసుకెళ్తారా గురువు గారు అని అడిగింది. Ah. వెళ్దామమ్మ అంటే బస్సులో వెళ్ళాలా, ట్రైన్లో వెళ్ళాలా అని అడుగుతాను. అసలు Okay. ఎంత అమాయకత్వమో చూడండి. okay. అక్కడికి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు, కానీ వెళ్ళాలనే జిజ్ఞాస అవును. మాత్రం ఆ అమ్మాయికి చాలా ఉంది. Hmm. చాలా మంది వస్తూ ఉంటారు కదా, నేను చూస్తుంటాను అవునవును. కదా, అయ్యో మేమేం వస్తాం ఈ వయసులో, మాకు మోకాళ్ళ నొప్పులు, ఏం నడుస్తామంటారు. అవునవును. ఆ అమ్మాయి యాక్సిడెంట్ అయ్యి రాడ్ కూడా పెట్టారు ఆ అమ్మాయికి, బా. తెలుసా? ఆ Okay. అమ్మాయి అడుగుతోంది ఎలా వెళ్ళాలి, మనం బస్సులో వెళ్ళాలా, ట్రైన్లో వెళ్ళాలా అనేసి. Okay, okay. ఆ తను తపన, చూస్తేనే అదే, ఆ అదే. తపన, ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఆ, దానికి చూడండి. అది గుర్తొచ్చింది ఇందాక. Okay. అవును, ఎలా వెళ్ళాలి శంబాలకు వెళ్ళాలంటే ఇప్పుడు నాకు కూడా ఒక డౌట్ వచ్చింది. చూద్దాం ఈ సబ్జెక్ట్ ఆ, అయిపోయిన చెప్పండి. తర్వాత దాంట్లోకి వెళ్తాం. చెప్పండి. ఎందుకంటే మరి కట్ అయిపోతే అవునవును. Yes, అంటే yes. జనాలకి అంటే కాన్సెప్ట్ అర్థం కావాలి ఫస్ట్. అవును, నిజమే. ఆ కాన్సెప్ట్ ఎప్పుడైతే అర్థమైందో ఆటోమేటిక్లీ వాళ్ళు తెలుసుకుంటారు, అవును. తర్వాత వాళ్ళ ఇష్టం. అవును. మనం ఓన్లీ ఒక వే చూపిస్తాం, ఒక జ్ఞానం ఇస్తాం అనుకుంటున్నాం అంతే. Okay. అంటే ఈ శంబాల జ్ఞానం అనేది అందరికీ పంచాలి. అందరు కష్టాల్లో బాధల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పటివరకు ఉందా ఇంతేనా అన్నదాని కాకుండా కొత్తది కూడా ఉంది. Hmm. అంటే ఇప్పుడు చూడండి, ఎంతవరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు, అవును. ఇప్పుడు కొత్తగా వచ్చింది. అందరూ అప్డేట్ అవ్వాలి. Yes. నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వద్దు, నేను ఎలాగే ఉంటానంటే వాళ్ళు పక్కెళ్ళిపోతారు. ఇందులో పట్టుకున్న వాళ్ళందరూ
మంచి టాప్ లెవెల్. ఇక్కడ కూడా అంతే, ఎవరైతే శంబాలా ఉంది, నేను వెళ్ళగలను, ఇది రైటు, చాలా మంది నీ బుక్కులు చూశాను, ఆ బుక్ చదివాను, లేకపోతే ఆ వీడియోలో చూశాను అంటే తప్ప, ఆ వీడియో కూడా ఎవరు వచ్చింది, ఒక మనిషి ఆలోచన. బుక్ ఎవరు రాశారండి, ఒక మనిషి ఆలోచన. అది ఎక్కడ కూడా స్క్రిప్ట్ కరెక్ట్గా లేదు కదా. అంటే మన వేదాలు ఉపనిషత్తులు ఏదైతే ఉన్నాయో అదంతా నిజం. కానీ కొన్ని నలంద యూనివర్సిటీ ఇప్పుడైతే పోయిన తర్వాత మన స్క్రిప్ట్స్ అన్ని కూడా పోయినా భగవంతుడు ఏం చేశాడంటే అన్నీ మన లోపల ఇచ్చేసాడు. అందరిలోనే ఆ స్క్రిప్ట్ ఉంది, మొత్తం వేదాలు ఉపనిషత్తులు ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ఎవ్రీథింగ్ అంతా ప్రతి మనిషి లోపల ఉందండి. నువ్వు ఎప్పుడైతే లోపల సాధన చేస్తావో నువ్వు మహర్షి అయిపోతావు, నువ్వు కూడా సైంటిస్ట్ అయిపోతావు, నీకు అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా నీ లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది. అంతే ఇక్కడ చెప్పారన్నమాట 5. ఇది ఫిజికల్ బాడీ అన్నమయ కోసం, ఇది ప్రాణమయ కోసం ఎనర్జీ బాడీ, దీనికంటే కొంచెం పెద్దది. ఇది 3వది మనోమయ కోసం, ఇదే మైండ్, ఇయే గ్రహాలు, ఇయే ఆలోచనలు, ఇయే కర్మలు. ఇది ఒప్పుకోదు, ఇది పెద్ద అన్నిటికంటే చూసారా. నేనే తెలుసు, నాకు అన్నీ తెలుసు, నేను ఎంతో చేసేసాను, ఇప్పుడు నేను ఎన్నో ఎక్స్పీరియన్స్ పొందేసాను అనేది ఒప్పుకోదండి. ఎందుకంటే ఎవరు ఒప్పుకోరు, ఈ నెగిటివ్ గ్రహాలు ఒప్పుకో. ఆ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే మాట్లాడిస్తాయి, వాడు అదే మాట్లాడతాడు, అదే వింటాడు, వాడు ఎంత వింటాడా ఏమి లోపలికి వెళ్తాడు, ఇదంతా వేస్ట్ అండి, 0 అంటాడు. తప్పేం లేదన్నాడు, అలా అన్నాడంటే ఆ గ్రహాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అందుకని దీన్ని కనుక 0 చేయగలిగితే ఇక్కడ ఉందండి జ్ఞానమయ విజ్ఞానమయ కోసం. ఎన్సైక్లోపీడియా అంత ఇక్కడ ఉంది, చతుర్వేదాలు, అష్టాదశ పురాణాలు, ఖురాను, బైబిల్, భగవద్గీత, ఎవ్రీథింగ్ మొత్తం ఆల్ ఇన్ఫర్మేషన్ వీడు ప్రతి 84 లక్షల జీవరాశులు మానవుడిగా పుడతాయి కదండి. ఇప్పుడు 850 కోట్ల మందిలో ఇది ఉంది. ఎప్పుడు ఇది బయటకు వస్తుంది, ఇది 0 చేస్తే. ఇది 0 చేస్తే కర్మ రీరైట్ అవుతాం. అప్పుడు ఈ జ్ఞానంతో ఎంతో సాధన చేస్తే ఆత్మను పట్టుకోవచ్చు. నువ్వెవరివి, నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు బతుకుతున్నాను, నా పర్పస్ ఏంటి అని నీకు తెలిసిపోతుంది మొత్తం అంతా. నీకు ఎవరు చెప్పక్కల్లా, అంతా నీ లోపల ఉంది, నీకు నువ్వే దేవుడివి. దానికి ఎలా వెళ్ళాలనేది వేయమాట. అంటే ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్, పశ్చాత్తాపంతో 21st కర్మ క్లియర్ అవుతాయి. 2 సాధన. సాధన అంటే ఏంటండి, ఇంటర్నల్ జర్నీ. నువ్వు లోపలికి నువ్వు ప్రయాణం చేయాలి. అంటే నీ లోపల ఉన్న జ్ఞానాన్ని నువ్వు బయట తీయాలి. బయట తీయాలంటే నువ్వు ఎప్పుడైతే మౌనంగా నువ్వు లోపల ప్రయాణం చేసావో నీకు లోపల నుంచి ఒక సైలెన్స్ వస్తుంది. నీ గుండె చప్పుడు నీకు తెలిసిపోతుంది. లోపల నుంచి నీకు అన్ని విషయాలు లోపల నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి వస్తుంది ఇది. ఎవరు ఇందులో గొప్పలు ఎవరు లేరు, అందరూ ఆల్ ఆర్ ఈక్వల్. కానీ సాధన రోజు అందరూ జిమ్కి వెళ్ళారు, 6 ప్యాక్ వస్తుందో రాదండి, ఆ ప్రోటోకాల్ తీసుకోండి. ఇది అంతే, ఇది అవ్వదు, ఇది కష్టం, ఇది జరగని పని, ఎవడో తపస్సు చేసిన వాళ్ళు హిమాలయాల్లోకి ఉంటే అవుతుంది అంటే నార్మల్గా అవుతే ప్రకృతి దగ్గరగా ఉంటే అయిపోతుంది. కానీ ఇక్కడ ఈ శంబాల శక్తి ద్వారా మీ ఇల్లుని కూడా ఒక ప్రకృతిలా చేసేసుకోవచ్చు. ఇంట్లో స్ట్రెస్ లేకుండా చేసుకోవచ్చు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మొత్తం కంప్లీట్ శంబాల 360 సొల్యూషన్స్ ఏంటంటే యూనివర్స్లో ఏదైతే శక్తి ఉందో అమ్మవారి శక్తి ద్వారా నీళ్ళే ఒక దేవాలయం, నీళ్ళే ఒక మసీదు, నీళ్ళే ఒక చర్చ్. అంటే అక్కడ దేనికోసం వెళ్తున్నాం మనం, ప్రశాంత కోసం వెళ్తున్నాం. అందుకని నీ ఇంట్లోనే నువ్వు చేసుకుంటే ఆటోమేటిక్లీ నీకు ప్యూరిటీ వచ్చేస్తుంది, నీకు అర్థమైపోతుంది మొత్తం అంతా. నువ్వెవరో నీకు తెలిసిపోతుంది. దాన్ని సాధన అంటారు. అంటే నీ ఎలా జర్నీ ఇచ్చింది దానికంతా ప్రొసీజర్ అంతా ఉంటుంది, దాని అంతా మీకు ఎడ్యుకేట్ చేస్తాం. 3 సేవ అంటే ఏంటండి, ఈ భూమి మీద ఉన్న 84 లక్షల కోట్ల జీవరాశుల్ని ప్రేమించాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలనుకోవాలి. చెట్టు ఏం చేస్తుందండి, రోజు నీడిస్తుంది, గాలి ఇస్తుంది, ఫ్రూట్స్ ఇస్తున్నది, అన్ని తింటున్నాం. దానికి ఎవరు ఫుడ్ పెడుతున్నారు, అలాగే మనం కూడా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలి. అంతే. ఫస్ట్ అందరూ మనం ఏమనుకుంటామంటే, నీ ఫ్యామిలీ ఎవరండి, ఫ్యామిలీ అంటే పేరెంట్స్, మీరు, అందరూ అక్కడితో ఆగిపోతారు. ఇంకా ఏముంది ఫ్యామిలీ అంటే, నేను చెప్తాను. ఫ్యామిలీ అంటే ఏంటంటే నేను, నా భార్య, నా పిల్లలు, నా బంధువులు, నా స్నేహితులు, నా ఊరు, నా రాష్ట్రం, నా దేశం, నా ప్రపంచం, నా యూనివర్స్, ఇదంతా నా ఫ్యామిలీ అనుకోండి. అందరు మన వాళ్ళు అనుకోవాలి. అంతే కదా. ఇప్పుడు మన వరకు ఏమనుకుంటున్నాం అంటే రక్త సంబంధమే ఫ్యామిలీ అనుకుంటున్నాం. మన ఇంటి వరకే, మన ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటంటే ఆత్మ సంబంధమే మన ఫ్యామిలీ. మనందరం ఆత్మ బంధువులు. అందరినీ ప్రేమించు, అందరినీ క్షమించు. ఎందుకని కోపాలు ఎందుకు వస్తుంది, ఈ ఆలోచన.
Okay. గ్రహం నచ్చలేదు. ఎందుకంటే వాడు నెగిటివ్గా ఆలోచిస్తున్నాడు. ఎందుకని? ఆ గ్రహాలు అలా చేపిస్తున్నాయి. వదిలేయి, లిమిట్, సేవ చేయి, క్షమించు, ప్రేమించు, ఆటోమేటిక్లీ ఏముండదు, తెలియకుండానే సక్సెస్ అయిపోతాం. ఓకే. అది 70% కర్మలు క్లియర్ అయిపోతాయి. ఓ. ఆఖరిది సంకీర్తన. సంకీర్తన అంటే స్ప్రెడ్ చేస్తూ, ఇప్పుడు మీరు ఈ ఛానల్ ద్వారా 24/7 ఎంతో మందికి ఇది రీచ్ అవుతుంది, ప్రపంచం అంతా మొత్తం అందరూ చూస్తారు. తెలుగు వాళ్ళు అందరూ మొత్తం ఇది చూసి తీరుతారు. వాళ్ళందరిలోనే ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి వాళ్ళందరికీ మంచి జరిగింది అనుకోండి, మీకు, యాంకర్ గారికి, స్టాఫ్కి, ఎవరైతే ఈ ఓనర్ గారు ఉన్నారో వాళ్ళకి కూడా, వాళ్ళ ఫ్యామిలీ అందరికి కూడా బ్లెస్సింగ్స్ వస్తాయి. అంటే సంకీర్తన అంటే స్ప్రెడ్ చేస్తూ, అలాగే పాటల ద్వారా అన్నమయ్య గారు పాటలతో ఎంతో జనాలకి జ్ఞానోదయం చేశారు. చాలామంది గురువులందరూ ఉపదేశాలు చేస్తున్నారు. అదే సంకీర్తన అంటే ఒక మంచి విషయాన్ని ఏదో రూపాన 10 మందికి వెళ్ళి వాళ్ళ యొక్క కష్టాలని, వాళ్ళ బాధల్ని కనుక మనం తీర్చగలిగి, వాళ్ళకు ధైర్యం చెప్పి, ఒక భరోసా, ఒక చేయూత ఎప్పుడైతే ఇచ్చాము, ఆటోమేటిక్గా వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. అంటే ప్రతి ఒక్కళ్ళు పాపం సొల్యూషన్ తెలియక ఎదుర్కొంటున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు, ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, ఎక్కడ ఏదంటే పరుగులు వెళ్తున్నారు. అంటే తప్పదు కదండి, అందరూ కూడా ఎదుర్కొంటారు. ఎప్పుడైతే మనం 360 డిగ్రీస్లో మనం చూసాము, ఇక్కడ ఏంటంటే శంబాలా 360 సొల్యూషన్స్ ఏంటంటే, శంబాలా అనేది అమ్మవారి ప్లేస్, అమ్మవారి శక్తి. తర్వాత 360 డిగ్రీస్లో అంటే మనకున్న ఫిజికల్ లెవెల్ ప్రాబ్లమ్, ఎమోషనల్ లెవెల్ ప్రాబ్లమ్, మెంటల్ లెవెల్ ప్రాబ్లమ్, ఇంటలెక్చువల్ ప్రాబ్లమ్, స్పిరిచువల్ ప్రాబ్లమ్స్, అన్ని రకాల ప్రాబ్లమ్స్. మన పర్పస్ ఆఫ్ లైఫ్, నువ్వు ఎందుకు పుట్టావు, ఎందుకు బతుకుతున్నావు, నీ పర్పస్ ఏంటి, నెక్స్ట్ నీ కర్మని ఎలా రీరైజ్ చేసుకోవాలి, నువ్వు భగవంతుడికి ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి, అన్నీ ఒక దాంట్లోనే ఉన్నాయండి మొత్తం అంతా. అంటే శంబాలా వెళ్ళాలి అని అనుకుంటే నీకు మొత్తం అన్ని ఇందులో దొరికేస్తాయి. ఓకే. అంటే వన్ రూఫ్లోని, ఇది ఎవరిది? అందరిది. నువ్వు నేర్చుకో, నువ్వు టీచర్ అవ్వు, నువ్వు అందరికీ సేవ చేయి, నువ్వు అందరికీ నేర్పించు, నువ్వు దేవుడు అయిపోతావు. నీ పర్పస్ ఆఫ్ లైఫ్ సాల్వ్ అయిపోతుంది. నీకు అన్ని ఇక్కడ దొరుకుతాయి, మొత్తం సమస్తం అని ఇందులోనే, మొత్తం ఈ సిస్టంలో. ఇది ఎవరిది కదా, అందరిది. శంబాలా అని ఒకరిది కాదని, అందరిది. అంటే ఏదో ఒక సంకల్పంతో స్టార్ట్ అవ్వాలి కదా, ప్రతిదీ ఎక్కడో బీజం పడితేనే కదండి. మరి విత్తనం చాలా చిన్నది, కానీ ఆ భూమిలో సంరక్షణ ఉంటే అది మహా పెద్ద వృక్షం, అది ఎంతో మందికి ఇది ఇస్తుందండి. అలాగే ఇది కూడా అందరికీ ప్రతి రకాల, ఎవరికి ఏ రకమైన ప్రాబ్లం ఉందో అన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా మనకు రీరేట్ చేసుకుని, వాళ్ళందరూ ఫ్యామిలీ అందరూ కూడా హ్యాపీ చేసుకుని, ఇది ఆఖరి జన్మ చేసుకుని, కర్మలు లేకుండా చేసుకుని లైఫ్లో నెంబర్ 1 సక్సెస్ అవుతానికి ఇది ఒక పాత్ మార్గంలో వెళ్తే. అంటే అంతే కదా, అందరూ బాగుండాలి, అందులో మనం లైఫ్ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు అందరూ ఏదో ప్రతి ఒక్కళ్ళు దేనికోసం ఈరోజు పరుగు అంతా కూడా మంచి భవిష్యత్తు కోసం, అది ఒక్కరి కోసమే ఎన్నో తంటాలు పడుతుంటారు. ఇక్కడ ఏంటండి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఇక్కడ సొల్యూషన్ ఉంది. పిల్లలు ఎడ్యుకేషన్ కావాలి, పిల్లలు చదవట్లేదు, దానికి 40 మార్కులు వచ్చిన పిల్లడు కూడా 100 మార్కులు వస్తాయి, ఆడికి మెమరీ పెరుగుతుంది, ఆడికి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. నెక్స్ట్ చాలా మంది బ్యాడ్ హ్యాబిట్స్లో ఉంటారు, మందు కొడతారు, ఆడంతా వాడే మందు మానేస్తాడు, సిగరెట్ మానేస్తాడు, గుట్కా మానేస్తాడు. అంటే స్పిరిచువల్ పవర్ అంటే దైవ బలం, అంటే దేవుడి బలం కంటే గొప్పది ఏమి లేదు కదండి. ఎప్పుడైతే హైయర్ డైమెన్షన్లో ఉన్నావో నీకు తెలుస్తుంది ఇది కాదు అని. అంటే ఈ గ్రహాలు నోటలు అవుతాయి, ఇది కాదు, ఇది చేపిస్తుంది ఆటోమేటికల్లీ. అప్పుడు హైయర్ డైమెన్షన్లో నువ్వు ప్రాక్టీస్ చేయగా అంటే ఆటోమేటిక్ నీకే అనిపిస్తుంది ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇది మంచి, ఇది చెడు అని నీ లోపల నుంచి నీకు రావాలి. అంతేగాని బలవంతంగా ఇది మారి తప్పు అంటే ఎవడైనా అనేయాలి. అంటే దానికి ఆ పవర్ ఉండాలంటే శక్తి కావాలి. ఆ శక్తి ఉందంటే ఇది ఒక టూల్ లేకుండా ఏది జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు మీరు మామూలుగా నడిచి వెళ్ళారు, మీరు ఎంత దూరం వెళ్తారు, చెప్తే ఒక పక్క వీధి వరకు వెళ్ళగలుగుతారు, అదే మీకు 2 వీలర్ ఇచ్చాం, అదే శక్తి ద్వారా వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళగలుగుతారు. కార్ ఇచ్చాం, వేరే స్టేట్కి వెళ్ళగలుగుతారు. ఫ్లైట్ తీసుకున్నారు, వేరే కంట్రీకి వెళ్ళగలుగుతారు. రాకెట్ తీసుకున్నారు, వేరే ప్లానెట్కి వెళ్ళగలుగుతారు. అంటే అదే శంబాలా అనుకుంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతారు. మరి అంత అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ నెగిటివ్ ఎందుకు ఉంటుందండి అసలు? అంటే అక్కడ అందరూ స్టక్అప్ అయిపోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు గ్రో అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం, ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఎన్ని రకాలుగా తిరుగుతున్నారు. అంటే మనకి ఏదో ఒక వెలుగు పట్టుకున్నాము, ఒక స్పిరిచువల్ పాత్రకి వెళ్ళగలిగాము, ఆటోమేటిక్లీ అని అవుతుంది. అంటే ఇదంతా కూడా బ్యాలెన్సింగ్. అంటే బయట ఉన్నాడు, అంతటా ఉన్నాడు దేవుడు, నీ లోపల కూడా ఉన్నాడు. అది మనది, మనం గ్రహించాలి. అంటే మనం బయటే ఉన్నాం తప్ప మన లోపల కాదు అని ఇప్పుడు మనం డిటాచ్ అయిపోయాం. ఇప్పుడు అంటే డిటాచ్ కాదు, అందరూ అటాచ్ అవ్వండి. అంటే హార్డ్వేర్ ఫోన్లో, సాఫ్ట్వేర్ 2 ఉంటాయి. హార్డ్వేర్ అనేది మనకి పైకి కనిపిస్తుంది, బయట చూసేది మనం. సాఫ్ట్వేర్ లోపల వర్క్ చేస్తుంది, ఆ సాఫ్ట్వేరే లోపల ఉన్న ఆత్మ. ఎప్పుడైతే ఆ సాఫ్ట్వేర్ వర్క్ చేసిన తర్వాత ఇవాళ ఎంతమంది ప్రపంచం దగ్గర అయిపోయిందని స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత. అలాగే ఈ శంబాలా 360 సొల్యూషన్స్ రాగానే ఎప్పుడైతే మీరు కొత్త లైఫ్ అనేది రావడం జరుగుతుందండి. ఇప్పటివరకు మీరు కష్టాలు, మీ లైఫ్లో ఉన్న బాధలు, దుఃఖాలు అన్నీ కూడా రీలేట్ అయిపోతాయి. కానీ మీకు సంకల్పం ఉండాలి, 100% నేనే ఇది జరిగి తీరుతాను. విన్నర్స్ నెవర్ క్విట్.
ఫిట్టర్స్ నెవర్ విన్. పాజిటివ్ మైండ్ తో 100% పాజిటివ్ అవుతుంది ఇక్కడ అవుతుంది, 99 అవుతే లేదు. ఓకే. అంటే దైవత్వంలో 100% తప్ప 99 ఇక్కడ లేదండి. ఏ Hmm. ప్రాబ్లం అయినా 100% క్లియర్ అయిపోద్ది. ఓకే. ఎందుకంటే మీ సోల్ రిపేర్ చేసుకున్న ఆత్మ, ఉమ్. ఆత్మ కంటే గొప్పది ఏం లేదు. అవును. మీ ఆత్మ యాక్టివేట్ అయిపోతే మీ సోల్కి అన్నీ తెలుసు. ఉమ్. అది ఎప్పుడైతే మనం పక్కన అడేస్తామో, ఈ బాడీని పట్టించుకోం మనం, అదే. నేను పక్కన అడేస్తాం, అప్పుడు ఏం చేస్తుందండి, ఒక్కోటి ప్రాబ్లం వస్తుంది, మొదలవుతుంది. Ah. అప్పుడు ఇందులో ఆత్మ నేను ఉండను, వేస్ట్, ఉమ్. ఈ సరిగ్గా చూడట్లేదని పేరు, నాకు ప్రయారిటీ ఇవ్వట్లేదని బయటకు వెళ్ళిపోతాయి. అదే. అందుకని మనం ఎప్పుడైతే దానికి శక్తి ఇవ్వాలి, అందుకని శరీరానికి శక్తి ఇవ్వాల్సింది ఏంటండి, నడక, వ్యాయామం. మైండ్కి శక్తిని ఇవ్వాల్సింది ఏంటండి, మెడిటేషన్. Right. మన ఆత్మ లోపలికి వెళ్తాం, ట్రావెల్ చేస్తాం. ఆత్మకి ఇవ్వాల్సింది ఏంటండి, పూజలు, హోమాలు. ఉమ్. అంటే ఈ 3 మనం చేయగలుగుతున్నామా? టైం ఉందా అందరికీ? కానీ శంబాలా 360లో ఒక సిస్టమ్ ఉంది, ఆటోమేటికల్లీ ఆ సిస్టంలో అన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. ఇన్వాల్వ్ అయిపోతుంది. అందుకని బాడీ, మైండ్, సోల్ 3 ఎప్పుడైతే సింక్రనైజ్ అయిపోయాయో ఆటోమేటికల్లీ నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతావు. ఓకే. అంటే నువ్వు మానవుల్లోనే, మనుషుల్లోనే దేవుడు అంటారు సార్ అండి, అవును. అయిపోతావు. నువ్వు హైయర్ డైమెన్షన్కి వెళ్ళిపోయిన తర్వాత ఆయన అనుకుంటాడు, ఓహో ఇది సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉన్న నాలోనే ఉంది, మంచిగా మారిపోయాడు, ఉమ్. ఈ నిజంగానే దేవుడు ఈ నాలో కలిపేసుకుని నేను కలిపేసుకుంటాడు. నువ్వు పాపాలు ఎక్కువ చేసావు, నువ్వు బాధలు పెట్టేసావు, దుఃఖాలు పెట్టేసావు, ఇంకో జన్మ వేసి నీచి జన్మ ఎత్తాడు, అయ్యో. ఆడ కష్టాలు పడతావు ఉంటాడు. ఓకే. ఎంతమంది ఇవ్వాలి మన కళ్ళ మంది చూడలేదు, చాలా. ఎంత బాధల్లో ఉన్నారు. అంటే మనకి ఇచ్చిన అవకాశాన్ని ఈ మనం మేలు కొలుపుతో, మన ఆలోచనతో, మన ఆత్మతృప్తితో మనం చేసుకుని మంచి పాత్ర వెళ్ళి చాలామందికి ఇది నేర్పించి చాలామందికి చేయించగలిగితే ఉమ్. నువ్వే ప్రపంచంలో ఒక ఐకాన్లో ఉండిపోతావు. ఓకే. నైస్. మీరు కూడా శంబాల వెళ్ళడానికా లేకుంటే మీరు శుద్ధి చేసుకోవడానికా ఇది ఫస్ట్ నన్ను చేస్తున్నారా? నేను శుద్ధి చేసుకున్న తర్వాతే శంబాలా వెళ్ళడానికి సాధ్యం అవుతుంది. ఆ, 2 స్వామి కార్యం, స్వకార్యం అవును. 2 Okay. జరుగుతాయి. ఇప్పుడు ఎలా ఉంది మీ లైఫ్? బాగున్నాను, ఇదిగో ఈ సర్వీస్ లోనే ఉన్నాను. ఆహా. దీంట్లోనే నాకు టైం పాస్ అయిపోతుంది. Okay. వచ్చే వాళ్ళని, వాళ్ళ కష్టాలని వినడము, తమ్ముడు చెప్పేవి వినడము, అన్ని అవగాహన చేసుకోవడము, నేను కొంచెం సాధన చేసుకోవడము, ఉమ్. నా చిన్న చిన్న రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటికి ట్రీట్మెంట్ చేసుకోవడం. 1.5 మంత్గా ఎలా వెళుతుందో తెలియదు టైము. ఓకే. నేను బేగంపేటలోనే ఉంటా. ఆ. నేను ఉండేది టోలీ చౌకి, కానీ నా అడ్డా వచ్చి బేగంపేట. ఇప్పుడు మీ తమ్ముడు ఇల్లే ఇప్పుడు మీ ఇల్లు అయిపోయింది ఇప్పుడు అంతే. అంతే. ఓకే. ఇప్పుడు కొత్తగా ఇల్లు మారుతున్నారు, 5 ఆ. బెడ్రూమ్లు, ఆహా. ఒక బెడ్రూమ్ నాకని అడిగేసా. అచ్చా. ఓకే. అండ్ హెల్త్ కూడా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు అని అంటున్నాను. అంటే అవునండి. వివిధ ప్రాంతాలు మనం వెళ్తుంటాం, వివిధ హాస్పిటల్స్కి వెళ్తుంటాం, పెద్ద పెద్ద డాక్టర్స్ని కన్సల్ట్ అవుతుంటాం, కానీ అక్కడ కూడా నయం గాంధీ మీ దగ్గర ఉందని అంటున్నారు. ఏంటి ఆ శక్తి? చెప్తానండి. అంటే మనకి 2 రకాలుగా ప్రాబ్లమ్స్ అనేది 3 రకాలుగా వస్తాయండి. ఓకే. ఒకటి ఎమర్జెన్సీ, ఎక్కడ యాక్సిడెంట్ అయింది, అవును. సీరియస్ అయింది, దేవుళ్ళు అని వాళ్ళు వైద్యో నారాయణ హరి అన్నారు. అంటే అలోపతి ఈజ్ అల్టిమేట్ ఇన్ ద వరల్డ్, Yeah. ఇట్స్ ఎ ప్రూవెంట్ సైన్స్. మన సైన్స్ ఎప్పుడు కూడా, ఇది కూడా సైన్సే. అదే. రెండో ప్రాబ్లమ్స్ వస్తాయి, డిసీజ్ అంటే మనం పీల్చే గాలి వల్ల కానీ, తినే ఆహారం వల్ల కానీ, తాగే వాటర్ వల్ల కానీ, బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్స్, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, స్కైన్ ఫ్లూ, ఇప్పుడు వైరస్, ఇదంతా. దీనికి అల్లోపతిలోని క్యూర్ ఉందండి, హోమియోపతిలోని క్యూర్ ఉందండి, ఆయుర్వేదంలోనే కూడా క్యూర్ ఉంది, నునానిలో కూడా క్యూర్ ఉంది. అన్ని సైన్స్ని మనం కలుపుకుని వెళ్ళాలి. అదే. ఇప్పుడు నేను ఎలా అంటానంటే, ఇప్పుడు ఏదైతే సైన్స్ ఉందో, అల్లోపతి కానీ, హోమియోపతి కానీ, ఆయుర్వేదం కానీ, నునాని కానీ, ఇవన్నీ హార్డ్వేర్ అవుతాయి. ఈ శంబాలా 360 సాఫ్ట్వేర్. ఓకే. ఈ 2 కలుస్తూ వల్ల ఏమవుతుందండి, స్మార్ట్ ఫోన్ అవుతుంది. అంటే ఇక్కడ 100% క్యూర్ వస్తుంది. Okay. అంటే అసలు మన హెల్త్ ప్రాబ్లమ్స్ అక్కడికి రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటో మనం తెలుసుకోవాలి ఫస్ట్. చెప్పండి. చాలా పెద్ద సబ్జెక్ట్, షార్ట్ కట్లో చెప్పండి. చాలా పెద్ద సబ్జెక్ట్. ఎందుకంటే మనకి 2 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఒకటి మెటబాలిక్ డిజార్డర్స్, మనం తీసుకునే ఆహారం వల్ల, తాగే వాటర్ వల్ల, తినే దానివల్ల, దాన్ని మెటబాలిక్ డిజార్డర్ అంటాం, లైఫ్ స్టైల్. రెండోది ఏంటండి, స్ట్రెస్ డిజార్డర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్లు, సెల్ ఫోన్లు, సెల్ టవర్స్, 2G, 3G, 4G, 5G, రేపొద్దున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ సైన్స్, అంటే టెక్నాలజీ పెరిగిపోతున్నదండి. అంటే రేడియేషన్స్ అనేవి ఆటోమేటిక్లీ ఎన్హాన్స్ అయిపోతున్నాయి. అంటే మన బాడీలో 60 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ అని కలిపితే టిష్యూ అని కలిపితే ఆర్గాన్స్ అని కలిపితే సిస్టమ్ అని కలిపితే హ్యూమన్ బాడీ. ప్రతి సెల్లోని -70 to -90 మిల్లీవోల్ట్స్ శక్తి మన మైట్రోకాండియాలో స్టోర్ అయి ఉంటుందండి. ఓకే. అంటే తీసుకున్న ఆహారం మన బాడీ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. అంటే తీసుకున్న ఆహారం వంట పడతాం అంటారు, ఇప్పుడు ఎవరికి వంట పట్టట్లా.
మెయిన్ రీజన్ చెప్తాను చూడండి. తర్వాత ఆ ఎనర్జీ ఏదైతే ఉందో బాడీలో ఉన్న ప్రతి సెల్కి సర్క్యులేషన్ అవ్వాలి, ఎక్కడ సర్క్యులేషన్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఆ యొక్క ఎనర్జీ అనేది మైట్రోకాండియాలో స్టోర్ అవ్వాలి ఆ సెల్లో, అది కూడా అవ్వట్లేదు. ఎందుకంటే దేనివల్ల అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ మన సన్ ఎనర్జీ అంటే సోలార్ సిస్టమ్, ఫస్ట్ నవగ్రహాలు బాగుండాలి. అంటే నీకు కర్మ ఇది, నీకు ఏదో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ ఏంటండి సోలార్ సిస్టమ్ అని ఈ శంబాలా శక్తితో ఆస్ట్రో కరెక్షన్ జరుగుతుంది. నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా, రిలేషన్షిప్లో ప్రాబ్లం వచ్చినా, లేకపోతే హెల్త్ ప్రాబ్లం వచ్చినా మెయిన్ రీజన్ ఏంటంటే ఆస్ట్రాలజీ. పాత రోజుల్లో పూర్వకాలం మన ఋషుల సంప్రదాయంలో ఒక డాక్టర్ అంటే వాడికి ఆస్ట్రాలజీ తెలిసి ఉండేది, వాస్తు తెలిసి ఉండేది, నాడీ వైద్యం తెలిసి ఉండేది. చేయి పట్టుకొని వాడికి ఏ రోగం ఉందో చెప్పేసేవాడు. వాడికి అన్ని ఐదు బాడీలకి క్లియర్ చేసేవారు. అంటే అన్నిటికీ చేయాలి మొత్తం అంతా కూడా. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ మోడర్న్ సైన్స్ డెవలప్ అయిపోయిన తర్వాత అందులోనే ఇంకా డెప్త్కి వెళ్ళిపోయి డిటాచ్ అయిపోయింది, కొన్ని సబ్జెక్టులు పక్క వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈ శంబాలా 360 అన్నిటినీ కలుపుతున్నారు అంతే. అంటే అలాగనే అది కావాలి ఇది కావాలి అన్నీ ఉంటేనే మొత్తం. అంటే పంచభూతాలు ఉన్నాయంటే దేనికి ఉండి పవర్ దానికి ఉంది. 5 కలిసి ఉంటే 5 మన బాడీ ఉపయోగించుకుంటే పనిచేస్తుంది తప్ప ఒకటే ఉండి ఇంకేది లేదంటే అది కాదు. ఎవరిని ఏది విడదీయలేం. ఈ సృష్టిలో మనం అన్నిటిని ఉంచుకోవాలి, అన్ని కలుపుకెళ్ళాలి. ఇక్కడ అటాచ్మెంట్ తప్ప డిటాచ్మెంట్ లేదు. అంటే ఈ సబ్జెక్ట్ అలాంటిది. అది వన్నెస్ అనేది ఎందుకంటున్నాం, ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, ఏమీ లేవు, అంతా కూడా ఒకటే మొత్తం అంతా. అందుకోసం ఇక్కడ అందరినీ కలిసి అందరూ కూడా ఇది ఎడ్యుకేట్ అయ్యి ఇది కూడా కలుపుకుని చేస్తాం వల్ల 100% సక్సెస్ వస్తుంది. అంటే సక్సెస్ రేట్ ఇప్పుడు ఎందుకు లేదు, అందరూ ఏదో ఎందుకు హెల్త్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారు అంటే ఆ రూట్ మనం పట్టుకోవాలి. అర్థమైందండి. ఫస్ట్ సన్ ఎనర్జీ, 2 ఎర్త్ ఎనర్జీ. ఎర్త్ ఎనర్జీ అంటే భూమి పైన వాస్తు, భూమి అది కూడా మన ఆరోగ్యం మీద ట్రైన్ చేస్తుంది. సైన్స్ అనే కదా 100% సైంటిఫిక్ ప్రూవ్ అండి ఇది. భూమి లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దాన్ని జియోపతిక్ స్ట్రెస్ అంటారు. ఇవాళ 100 మంది ఇంట్లో కంటే 90 మంది ఇంట్లో ఈ జియోపతిక్ స్ట్రెస్తో బాధపడుతున్నారు. అంటే భూమి లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ. అంటే భూమి లోపల ఐరన్ నిక్షేపాలున్నా, భూమి లోపల బొగ్గు నిక్షేపాలున్నా, భూమి లోపల మనుషుల తాలూకు జంతువుల తాలూకు కలేబరాలున్నా, భూమి లోపల సీపేజ్ వాటర్ ట్రావెల్ అవుతున్నా, భూమి లోపల పగుళ్ళు ఉన్నా, దాన్ని జియోపతిక్ స్ట్రెస్ అంటారు. అది వెరీ వెరీ డేంజరస్. చాలా రోజుల్లో చూడండి మనం యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, యాక్సిడెంట్ జోన్ అని పెడతారు. అక్కడ జియోపతిక్ స్ట్రెస్ ఉంటుంది. అక్కడికి వచ్చి రోజు అక్కడ యాక్సిడెంట్లో ఎంతమంది చచ్చిపోతూ ఉంటారు. కానీ ఆ జియోపతిక్ స్ట్రెస్ కూడా ఈ శంబాలా శక్తితో 100% క్లియర్ అయిపోతుందండి. అంటే ఒక్కసారి శంబాలా శక్తి ఇస్తే భూమినంతకాలం ఈ శక్తి ఉంటుందండి ఈ శంబాలా శక్తి. అంటే ఇక్కడ పర్మనెంట్ సొల్యూషన్. అంటే ఇక్కడ మామూలుగా నార్మల్గా చేసేదంటే వేరు, నా దగ్గర శంబాలా శక్తి కాబట్టి ఒక్కసారి ఈ శక్తి తీసుకుంటే అక్కడంతా కూడా పాజిటివ్ ఎనర్జీ అయిపోతుంది. ఆటోమేటిక్గా లైఫ్ టైం అక్కడ పాజిటివ్ అయిపోతుంది. అంటే మీ ఇల్లే ఒక దేవాలయంలో చేసుకోవచ్చు. అంటే మనం మన ఇంట్లో మనం మెడిటేషన్ చేస్తున్నాం, చేస్తే ఎందుకు మనం కనెక్ట్ అవ్వట్లేదు, కింద భూమిలో నెగిటివ్ ఎనర్జీ ఉంది, జియోపతిక్ స్ట్రెస్, చుట్టూ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఉంది, మనకి ఉన్న సమస్యలు, చుట్టుపక్కల అప్పులు, ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, దాంతోపాటు ఏమో ఫ్యామిలీ రిలేషన్లో డిస్టర్బెన్స్, పిల్లల ఎడ్యుకేషన్, అంటే ఇన్ని రకాల సమస్యలతో మనం ఎలా కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నాం. కానీ అన్నిటికీ ఇక్కడ ఇప్పుడైతే ఒక సొల్యూషన్ ఉందో ఒక్క ప్లాట్ఫామ్ మీదే అన్ని రకాల సొల్యూషన్స్ కూడా 360 degreesలో ఇవ్వడం జరుగుతుంది అంతా కూడా. అంటే మనం మెయిన్ రూట్ కాజ్ మనం పట్టుకోగలగాలి. ఇక్కడ సెల్ మీద రిపేర్ చేస్తుంది, సెల్ యాక్టివేట్ అవుతుంది, టిష్యూ యాక్టివేట్ అవుతుంది, ఆర్గాన్ యాక్టివేట్ అవుతుంది, సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది, బాడీ యాక్టివేట్ అవుతుంది. అంటే డిజార్డర్స్కి ఇప్పటివరకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది మనం లేక ఇబ్బంది పడుతున్నాం. ఇవన్నీ ఏంటంటే మన బాడీ రిపేర్ చేసుకుంటుంది, మన లోపలే శక్తి ఉంది. అంటే యూనివర్స్లో ఉన్న శక్తిని మన బాడీ రిపేర్ చేసుకొని మన బాడీ తీసుకుని మన బాడీ రిపేర్ చేసుకుంటుంది. అది శంబాలా శక్తితో మనకు అవుతున్నది. అందుకని దీన్ని 2 కలిపి చేసుకుంటాం వల్ల మోర్ బెనిఫిట్ వస్తుందని ఇక్కడ హెల్త్ విషయంలో చాలా మంది చెప్తున్నాం. అంటే చాలా మంది రకరకాల ప్రాబ్లమ్స్లో ఉన్నారు, బీపీ, షుగరు, థైరాయిడ్, క్యాన్సర్, హార్ట్ అటాక్, ఒకటి కాదండి అన్ని రకాల సమస్యలకి కూడా మనం అలోపతి తీసుకుంటూ దీంతో, ఆయుర్వేదం తీసుకుంటూ దీంతో, హోమియోపతి తీసుకుంటూ దీంతో, నునాని తీసుకుంటూ దీంతో, అందరినీ కలుపుకొని అది ఇది రెండిట్లో చేసుకుంటాం వల్ల అన్ని కలుపుతాం వల్ల పవర్. ఒకదాని వల్ల ఏది పవర్ లేదండి, విడిపోవద్దు. ఇక్కడ అంతా కలిసి ఉంటేనే మన బాడీ అంతా కలిసి లేదండి. ఇక్కడ హార్ట్ వేరే ఉందా, లివర్ వేరే ఉందా, కిడ్నీ వేరే ఉందా, మన ఆహారం అంతా అక్కడే తిరుగుతున్నాం కదా, శక్తి అంతా ఎక్కడికి వెళ్తున్నదండి, అంతా వెళ్తున్నారు. అంతే ఇక్కడ ఏంటంటే వన్నెస్, ఇక్కడ అంతా కలపాలి. శంబాలా 360 అనేది కలిపిది. సార్ ఓవరాల్గా నేను చాలా ఇంటర్వ్యూస్ చేశాను. అంటే కొన్ని మనకు ప్రశ్నలు వేయాలనిపిస్తుంది, కొన్ని ఏమో మనం చెప్తుంటే కట్ చేయాలనిపిస్తుంది. కానీ దీని గురించి వినేటప్పుడు నాకు తెలియదు, నేను ఇంటర్వ్యూలో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఐఎమ్ ఇన్ డిఫరెంట్ కాన్సెప్ట్స్, నేను డిఫరెంట్లో వెళ్ళిపోయాను, నేను అసలు లీనమైపోయాను. అసలు మీరు చెప్తున్నా కొద్దీ నేను అసలు మధ్యలో ఎక్కడైనా మనం ఇంటరప్ట్ చేస్తుంటాం, కానీ అసలు ఇంటరప్ట్ చేసే దానికి కూడా లేదు. అలా మీరు చక్కగా చెప్తూ వెళ్ళారు. అండ్ ద పవర్ ఆఫ్ ద
మన శంబాలా 360 సొల్యూషన్స్ అనుకున్నాను అయితే నిజంగా. అండ్ చాలా మందికి ఉంది సార్, అంటే లైఫ్ ప్రతి ఒక్కరికి లైఫ్ చేంజెస్ కావాలి, ప్రతి ఒక్క సమస్య నుంచి బయటపడాలి అన్న దానికి ఉన్నది. ఓవరాల్గా మీ దగ్గర కన్సల్ట్ అయ్యి మనం కూడా ఒక శంబాలా 360 సొల్యూషన్స్లో జాయిన్ కావాలంటే ఎలాంటి రావాలి? అండ్ లాస్ట్ ఒక కంక్లూజన్ చెప్పండి సార్. తప్పనిసరిగా ఫస్ట్ వీడియో చూడండి. ఓకే. మీకు 100% నచ్చితే 100కి 100, 99 వద్దండి. ఓకే. 99 వస్తే ఫోన్ కూడా చేయొద్దు. 100కి 100% మీకు నచ్చితే ఫస్ట్ మీరు కామెంట్ చేయండి. ఓకే. పాజిటివ్ కామెంట్ చేయండి. నెగిటివ్ కామెంట్ చేస్తే రావద్దు, చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. నో అంటే అందరూ ఉంటారు కదండి, ఇంకా తప్పే స్ట్రగుల్లో ఉండండి. స్ట్రగుల్లో ఉన్నప్పుడు అయితే కంపల్సరీ వాళ్ళు కూడా 100% వస్తారు, 100కి 100% వస్తారు. ప్రతి ఒక్కళ్ళు వస్తారు, ముందు వెనక అంతే. టైం కాలం అంతే, మనందరం కాలంలో బతుకుతున్నాం. కాలం అనేది వెరీ వెరీ పవర్ఫుల్. కాలం ఇప్పుడు ఒకేలా ఉండదు, కాలం మారుతూ ఉంటుంది. అంటే సీజన్ మారట్లేదండి. ఇప్పుడు మనటి వరకునేమో యాసంకాలం, ఇప్పుడు కరెక్ట్గా వర్షాకాలం రాబోతున్నాయి, తర్వాత శీతాకాలం వస్తుంది, ఋతువులు మారిపోతున్నాయి, పగలు వస్తున్నది, రాత్రి వస్తుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళలోని మనిషి లైఫ్లో చేంజ్ ఉంటుంది. కానీ మీరు ఒకటే చెప్తాను, వచ్చినా రాపోయినా, మీరు రాపోయినా పర్లేదు, ఫస్ట్ భయపడకండి, ధైర్యంగా ఉండండి. నీ లోపలే శక్తి ఉంది. జస్ట్ మీరు ఇంట్లో రాపోయినా, అది కలపోయినా పర్లేదు, మీ శరీరాన్ని మీరు పలకరించుకోండి, మీ పేరు మీరు చాంటింగ్ చేసుకోండి, మీకు కొంత ఉపశమనం వస్తుంది. తర్వాత అప్పుడు కూడా మీకు రిజల్ట్ వస్తే అప్పుడు రావచ్చు. అంటే ఫస్ట్ వద్దు, అంటే మీరు అనుభవం పొందండి ఫస్ట్. అంటే ఫస్ట్ మనకి ఏంటంటే అనుభవం కావాలి ప్రతి ఒక్కరికి. అందరి వరకు విన్నది నమ్మొద్దు, చూసింది నమ్మొద్దు. శంబాలా 360 ఓన్లీ అనుభవం. అంటే నా దగ్గరికి ఎవరు రావచ్చు అంటే మీకు అనుభవం కావాలి, మీకు ఎక్స్పీరియన్స్ కావాలి. మీకు ఎవరికైనా పెయిన్ ఉంది, ఎంత పెద్ద పెయిన్ అన్నా సరే, నా దగ్గరికి వచ్చిన తర్వాత 10-15 నిమిషాల్లో పెయిన్ తగ్గిపోతుంది. నేను తగ్గించను, మీరే తగ్గిస్తారు. మీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే, మీరు కూడా తగ్గించచ్చు. ఇది అందరిది. నేను ఏదో శంబాలా నాకేం శక్తులు లేవండి, నేను మీరు అందరూ ఒకటి. కానీ నేను ఎడ్యుకేట్ చేసుకున్నాను, దీంట్లోకి నేను వెళ్ళి లాట్ ఆఫ్ రీసెర్చ్ చేశాను, శంబాలా వెళ్ళి చాలా అనుభవం పొందగలిగాను. అది అందరికీ అవుతనే కదండి. కష్టాలు వచ్చినప్పుడు సొల్యూషన్ లేకుండా ఉండదు. ప్రాబ్లంకి 100కి 100% యూనివర్స్లో సొల్యూషన్ ఉంది. ఫస్ట్ అది నమ్మండి. ఫస్ట్ మీరు నన్ను నమ్మపోయినా పర్లా, శంబాలా 360 నమ్మపోయినా పర్లా, మిమ్మల్ని మీరు నమ్మకండి. నేను చెప్పినట్టు ప్యూరిటీ అవ్వండి, ఉప్పుని స్నానం చేయండి, 3 కేజీలు డైరీ అవసరం లేదు. నా దగ్గర ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో 15 లీటర్ల బకెట్లో 3 కేజీలు ఉప్పు వేసుకోండి, శుభ్రం కలిపేసుకోండి, డైల్యూట్ అయిపోతుంది, తలారా స్నానం చేసేయండి. అప్పుడు మీకు ఫ్రీ అయిపోతారు. ఫస్ట్ మీ స్ట్రెస్ అంతా పోతుంది. అంటే ఫస్ట్ ఇవన్నీ కూడా స్ట్రెస్ వల్ల ప్రాబ్లమ్స్. ఈ స్ట్రెస్ పోతానికి ఆ శంబాలా 360 ద్వారా ఏం చేస్తాను, ఫస్ట్ స్ట్రెస్ లేకుండా చేస్తూ ఉంది. ఎప్పుడైతే స్ట్రెస్ లేదో నీ చక్రాస్ ఓపెన్ అయిపోతాయి. చక్రాస్ ఓపెన్ అయిపోగానే యూనివర్స్లో ఉన్న కాన్షియస్ ఎనర్జీ మీ బాడీ తీసుకుని బాడీ రిపేర్ చేసుకుంటుంది. అంటే శక్తి అంతా మీ లోపలే ఉంది. మీ లోపల ఉన్న శక్తిని, యూనివర్స్ శక్తిని సింకనైజ్ చేసి సబ్జెక్ట్ అంతే. దానికి కొన్ని టూర్స్ ఇస్తాం, కొన్ని దానికి టెక్నిక్స్ చెప్తాం, ఫాలో అవ్వమండి. మీరు నేర్చుకుంటాం, మీరు చాలా మంది నేర్పిస్తాం. అక్కడికే ఆగిపోవద్దు అంతే. ఏది కూడా ఎండ్ లేదని, మొత్తం యూనివర్స్లో కంటిన్యూటీ ఉంటానే ఉంటుంది. మొత్తం అంతా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతానే. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉందండి. ఫస్ట్ 1980లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు సాఫ్ట్వేర్ టెక్నాలజీ వచ్చింది. అప్పుడు ఇవన్నీ వేస్ట్ అన్న చాలా మంది ఉన్నారు. కానీ ఆయన దాన్ని నమ్ముకుని అందులోకి వెళ్ళారు. ఎంతో మంది వెళ్ళే వాళ్ళందరూ ఏ పొజిషన్లో ఉన్నారండి? వాళ్ళందరూ ప్రపంచంతో సాఫ్ట్వేర్ అయిపోయింది. అంటే అప్పుడు అది ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు అంతే. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఫ్యూచరిస్టిక్ అంతా అదే. క్వాంటమ్ ఫిజిక్స్ 3 నోబెల్ ప్రైజ్లు వచ్చినాయి లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్. అంటే ఫ్యూచర్ అంతా క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ప్రపంచాన్ని వెళ్ళిపోతుంది. ఇది ఫ్రీక్వెన్సీస్ కానీ, ఈ శంబాలా 360 కానీ, యూనివర్సల్ ఎనర్జీ ఇప్పుడు అంతా కూడా. ఇప్పుడు ఒక్కో దానికి ఒక ఎరా అంటారు చూసారా? ఇంతకుముందు అంతే భూమి ఎరా నడిచిందండి, ఎర్త్ ఎరా. ఇప్పుడు ఎయిర్ ఎరా. ఇప్పుడు ఎవరైతే ఎయిర్ ఎరా పట్టుకుంటారో వాళ్ళు రాబోయే రోజుల్లో చాలా టాప్ పొజిషన్లో ఉండగలుగుతారు. 100కి 100%. అంతే కదా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, లేకపోతే ఇప్పుడు శాటిలైట్లోకి వెళ్ళి ఇప్పుడు ఎలాన్ మస్క్ గారు అంత పెద్ద చేసి ప్రపంచంలోనే ఎందుకు అవుతున్నారండి ఇప్పుడు. అది ఎందుకంటే కూడా ఈ ఎరా అనేది నడిచింది. ఇప్పుడు ఈ రోజున మన డిఫెన్స్ సిస్టమ్ ఎంత బాగా అయ్యిందంటే కూడా కారణం ఏంటి? ఆ శాటిలైట్ ద్వారా వచ్చిన ఎనర్జీ కదండి. ఇది కూడా అంతే. యూనివర్స్ శాటిలైట్ కంటే ఇంకా హైయర్ లెవెల్ ఎనర్జీ ఇది. అంటే ఎవరైనా అమ్మవారు, శంబాలా తల్లి, యూనివర్స్. అంటే ఇక్కడ మనం భూమి మీద ఉన్నామండి. భూమి తర్వాత ఏముందండి? భూమి పైన పంచభూతాలు. పంచభూతాల తర్వాత నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాల తర్వాత గెలాక్సీ ఉంటుంది. గెలాక్సీ తర్వాత మిల్కీ వే ఉంటుంది. తర్వాత యూనివర్స్ ఉంటుంది. దానిపైన యూనివర్సెస్ ఉంటుందండి.
దానిపైన ఎనర్జీ ఉంటుంది, దానిపైన కాన్షియస్నెస్ ఉంటుంది, దానిపైన అవేర్నెస్ ఉంటుంది, దానిపైన శంబాల తల్లి ఉంది. అంటే అల్టిమేట్ ఇన్ ద వరల్డ్, అంటే సూపర్ కాన్షియస్నెస్. ఆ ఎనర్జీ పట్టుకుంటే ఏముందండి, అంతా అదే మొత్తం ఎనర్జీ, మొత్తం ఫుల్ శక్తి. పాజిటివ్ ఎనర్జీ. అది ఎవరు ఏ లాంగ్వేజ్ లో పెట్టుకోవచ్చు, ఎవరికి ఏది అర్థమవుతే అది. ఇక్కడ అంతా ఉన్నది ఒకటే, శక్తి, మ్యాటర్ అండ్ ఎనర్జీ. మనకి అంటే మనం- ఎప్పుడైనా నెగటివ్ గా అనిపిస్తే ఇంకొకటి చెప్పారు తమ్ముడు, ఫోకస్, అటెన్షన్, అవేర్నెస్, బ్రీత్, ఈ 4 అనుకొని 5, 6, 7, 8, 9 ఐ ఆమ్ 100% స్ట్రాంగ్, 1000% స్ట్రాంగ్, 10,000% స్ట్రాంగ్, 1,00,000% స్ట్రాంగ్, 10,00,000% స్ట్రాంగ్, ఫిజికల్లీ స్ట్రాంగ్, ఎమోషనల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్, ఇంటలెక్చువల్లీ స్ట్రాంగ్, స్పిరిచువల్లీ స్ట్రాంగ్. ఇది అనుకుంటూ ఉంటే, ఇది సాధన చేస్తూ ఉంటే మనకి తెలియకుండానే ఆటోమేటిక్గా మనకి ఎంత పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుందో మన మైండ్కి కానీ, మన బాడీకి కానీ, మన సోల్కి కానీ. ఇది కూడా ఒక సాధన. ఎన్ని సాధనలు ఉన్నాయో చిన్న చిన్నవి చేసుకుంటే మనకి మనమే చేసుకోవచ్చు. అంత మనలోనే ఉందండి, ఎవ్రీథింగ్ విత్ ఇన్. నీ లోపల ప్రయాణం చేయి, నువ్వు అన్నీ తెలుసుకో, నువ్వు వివేకన్ అవ్వు, నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వు, నువ్వు గాడ్గా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వు. మీరు ఓవరాల్గా చెప్పేది ఏంటి, ఎక్కడికి వెళ్ళకండి నాన్న, మీలో మీరే గుర్తించండి, మీరు అది సాధన చేయండి. లేదు శంబాల 360 కూడా వద్దు, మీరు అడవిలోకి వెళ్ళి ఇదే చేసుకోండి, అయిపోతుంది. ఇది అవసరం లేదు, ఇది హిమాలయస్లోకి వెళ్ళి చేసుకోండి, అయిపోతుంది. ఇక్కడ ఈ కాంక్రీట్ జంగిల్లో ఉన్నాం కాబట్టి, ఈ రేడియేషన్ జోన్లో, ఈ నెగిటివ్ ఎనర్జీలో ఉన్నాం కాబట్టి మధ్య లేదంటారా మీరు. అదేది గొప్పది, నేచర్ కంటే గొప్పదేం కాదండి. నేచర్ దగ్గర లేనిది ఈ శంబాల శక్తి ద్వారా దాన్ని బ్యాలెన్సింగ్ చేస్తానికి. ఇది బ్యాలెన్సింగ్. శంబాల అంటే బ్యాలెన్స్, కర్మ బ్యాలెన్స్, హెల్త్ బ్యాలెన్స్, ఎమోషనల్ బ్యాలెన్స్, మెంటల్ బ్యాలెన్స్, అన్ని బ్యాలెన్స్ చేసేది. ఇప్పుడు ఇన్ బ్యాలెన్స్ వల్ల మన ప్రాబ్లమ్స్లో ఉన్నాం. ఎప్పుడైతే బ్యాలెన్స్ అయిపోయిందో అంత ప్రాబ్లం లేదు. కర్మ కూడా బ్యాలెన్స్ అవుతే మోక్షం, ఎన్లైట్మెంట్. ఇన్ బ్యాలెన్స్ అవుతే మళ్ళీ జన్మలు వస్తానే ఉంటాయి. అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకుంటాం మొత్తం ఎవ్రీథింగ్ అంతా. ఓవరాల్ మీరేం చెప్తారమ్మా, శంబాల 360 సెలూన్స్ జాయిన్ అయిన తర్వాత మీరు చాలా నా ఎక్స్పీరియన్స్ చెప్పాను. నేను నా అభిమానులకు కానీ, నా సినిమా కుటుంబానికి కానీ చెప్పేది ఒకటే, ఈ వీడియో చూస్తే ఎవరైనా కూడా ఈ 360 డిగ్రీ సొల్యూషన్స్ శంబాల వీడియోస్ చూసినా, మా వీడియోస్ చూసినా, ఏవి చూసినా కూడా మీకు ఎలాంటి కష్టాలున్నా, ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులున్నా, ఇంట్లో ఎలాంటి కష్టాలున్నా, మీరు ఒక్కసారి వచ్చి నమ్మి, తమ్ముడు చెప్పినట్టు ప్యూరిటీ అయి వచ్చి నమ్మి చూడండి. ఎక్స్పీరియన్స్, అనుభవం. మీరు అనుభవం పొందితే ఇంకొకళ్ళకి చెప్పండి. ఇది మౌత్ పబ్లిసిటీయే. మనం ఏదో సంపాదించుకునేది కమిషన్ బిజినెస్లు ఏమీ కాదు. మనకి మనం బాగవడానికి, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని చెప్పుకోవడానికి, మన కష్టాలని మనమే తీర్చుకోవచ్చు అనుకోవడానికి, మన కర్మల్ని మనమే రీరైట్ చేసుకోవచ్చు అనుకోవడానికి. మా సినిమా కుటుంబానికి ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, పెద్ద చిన్న అందరికీ కూడా, ఆర్టిస్టులకు కానీ, టెక్నీషియన్కి కానీ, ఎవరైనా చూస్తే ప్లీజ్ నన్ను కన్సల్ట్ చేయండి. మీరు నమ్మితే, నా అనుభవాన్ని నమ్మితే నేను తమ్ముడి దగ్గరికి తీసుకెళ్తాను. ఎందుకంటే చాలా మంది చాలా కష్టాలు ఉంటాయి కానీ చెప్పుకోరు, ఎక్కడెక్కడో వెళ్తుంటారు. కానీ ఒకసారి ట్రై చేస్తే తప్పేముంది, చేస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. వాళ్ళు అనుభవించిన తర్వాత వేరే వాళ్ళ దగ్గర చెప్పగలుగుతాం. కానీ మంచి థాట్తోనే వచ్చారు సార్. అండ్ మాకు ఈ మధ్య పరిచయం, నేను కూడా టెస్ట్ చేసుకుంటే మీ దగ్గరకు వచ్చేసి, అండ్ ఏదైతే చెప్పారో ఉప్పు నీళ్ళు స్నానం అవన్నీ చేసి మీ దగ్గరకు నేను ఇన్వాల్వ్, అదే నేను చెప్తున్నా కదా, సంథింగ్ ఈస్ దేర్. ఆ రోజు నేను ఉన్నాను కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండిపోయారు కదా. షాక్ అవుతున్నా నేను అసలు అంతా చూసేసి. ఇట్స్ రియల్, ఏదో మిరాకిల్ జరగబోతుంది రాబోయే కాలంలో కాబట్టి మీలాంటి వాళ్ళు ఎలా రావాలి, జరగాలి, అందరూ బాగుండాలి, తమ్ముడు అన్నట్టు అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. చూసిన ప్రేక్షకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను, ధన్యవాదాలు. లవ్ యూ ఆల్.